పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24th గ్రాండ్ ఓపెనింగ్. చాలా మంది ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు చెప్తున్నారు అప్పుడు నాకు ఎలా జరిగింది, అప్పుడు ఎలా చేశారు, అప్పుడు నచ్చిందా. బండి ఇస్తారు, మేకప్ ఇస్తారు, కాస్ట్యూమ్స్ ఇస్తారు, కూర్చున్న దగ్గరికి కాఫీలు ఇస్తారు, భోజనం పెడతారు, నీకు డబ్బులు ఇస్తారు, ఎట్లా తప్పు పడతావు? బట్ బాడీ కమిట్మెంట్ అనేది కూడా ఓపెన్ సీక్రెట్ అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఫేస్ చేయకుండా ఎందుకు ఉంటాం? అడిగుండొచ్చు, అడిగారు. ఎవరి దాకా వద్దు, మన ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నప్పుడు నేను నా హస్బెండ్ గురించే చెప్పాను. అది ఐ లవ్ యూ చెప్పినట్టయితే నేను మేబీ యాక్సెప్ట్ చేసేదాన్ని కాదేమో ఆ రోజు. మళ్ళీ ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు, కింద మనకి కామెంట్స్ పెడతారు కదా, నువ్వు చేసి ఉంటావు అందుకే నీకు అనిపించట్లేదు. ఎవరికైనా దమ్ము ఉంటే రమ్మ. మెయింటెనెన్స్ నాకు నచ్చని ఓడేది. మన చేతిలో 10,000 బ్యాగ్ ఉందా, మన చేతిలో 1,50,000 ఫోన్ ఉందా, మన మేకప్ ఏదో విలువ, స్టిక్స్కి కాస్ట్ ఎంత ఉంది, మనం వేసుకున్న కాస్ట్యూమ్కి కాస్ట్ ఎంత ఉంది, బ్రాండ్ ఏముందని చూస్తారు. కానీ అరే రాత్రి నువ్వు ఇంట్లో తినడానికి బియ్యం ఉన్నాయా లేదని చూసుకునేవాడు ఎంతమంది. అల్లు అర్జున్ గారు వేదం సినిమాలో చనిపోతున్నప్పుడు బస్తీలో వన్ సైడ్ లవర్ నిజంగా ఒళ్ళో చనిపోయినప్పుడు ఎంత అందరూ కన్నీళ్ళు పెట్టేశారు. అంటే మీ క్యారెక్టర్ తీసేస్తున్నాము, ఇది కారణం నేను చెప్పడం వల్ల. ఎవతరా ఇది నిజంగా నక్సలైట్ తీసుకొచ్చి పెట్టాను అనుకున్నాను, అది మీరేనా అని నన్నే అడిగారు నా ఫేస్ మీద. ఇప్పుడు బాహుబలి సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక పేరు తెచ్చిపెట్టింది, ఖ్యాతి తెచ్చిపెట్టిన సినిమా. అలాంటి సినిమా మీకు మిస్ అయింది, ఇప్పటికేమన్నా కొంచెం ఆ రిగ్రెట్ ఉందా? వెతుక్కుంటూ కూర్చుంటే చేసిన సినిమాలే మిస్ అయినాయి అని చెప్పి చాలా ఉన్నాయి. ఇక చేయని సినిమాల గురించి బాధపడుతూ కూర్చుంటే ఏమొస్తుంది? ఇడ్లీ వ్యాపారము ఇంటి దగ్గర స్టార్ట్ చేస్తే, అది కూడా ఒక ఆంటీ, నీ చిన్న కూతురు అయితే మగాళ్ళనే ఉంటుంది కదవే. ధైర్యానికి తెగింపుకి వస్తే రాణి రుద్రమ్మదేవి అనుకో. పెద్ద వర్షం పెట్టారు సారథి స్టూడియోస్లో, ఆటోలో. నొప్పులు పడని అంటారు, నేను నొప్పులు పడుతుంటే వాళ్ళు భయపడుతున్నారు. కడుపులో ఎంత బాధ ఉందో, ఎంత ఏడుపుందో నాకు మాత్రమే తెలుసు. సముద్ర గారికి చెప్పలేదు ఏ మాట అన్నమాట, నేను చెప్పలేదు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఈరోజు మన ముందున్న ఒక నటి, సుమారు 25 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నారు. 200 పైగా సినిమాలు చేసి ఉంటారు నాకు తెలిసి. అంటే చిన్న చితగా కలిపి ఎన్నో సినిమాలు చేసి ఉంటారు. ఆవిడ లైఫ్ స్టోరీ మెయిన్లీ ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ అనమాట. ఎందుకంటే చిన్నతనంలో ఒక సింగిల్ మదర్, వాళ్ళ మదర్ ఆవిడని పెంచుతూ ఉంటే 9 ఏళ్ల వయసులోనే ఆమె ఇడ్లీలు అమ్మిందంట. ఆ స్టోరీ వింటే లిటరల్లీ నాకు ఒక సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోదు, ఒక కమర్షియల్ సినిమా స్టోరీకి అన్నట్టు అనిపించింది అనమాట. రియల్ లైఫ్లో కూడా ఆవిడ ఒక రియల్ లైఫ్లో హీరో, ఇక్కడ మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్. శ్రావణ సంధ్య గారు ఉన్నారు. చాలా మందికి, అతి తక్కువ మందికి మేబీ ఆవిడ పేరు తెలిసి ఉండొచ్చు, బట్ ఆవిడని చూస్తే ఈజీగా గుర్తుపడతారు. మాట్లాడదాం. హాయ్ అండి. నమస్తే అండి. నమస్తే, బాగున్నారా? థ్యాంక్ యూ, బాగున్నానండి. మీరు బాగున్నారా? చాలా బాగున్నానండి. ఎవరు చెప్పారండి నేను లేదు, అమ్మాను అన్న విషయం? చూసాను మీ ప్రీవియస్ ఇంటర్వ్యూలో ఒకసారి షేర్ చేసుకున్నారు. నేను ఎప్పుడు చెప్పానా? నేను ఇక్కడ అంటే మీరు పెద్దగా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు కదా, ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చూసాను. దానిలో రెస్పెక్ట్ పెరిగింది, చాలా రెస్పెక్ట్ పెరిగింది. అంటే ఊరికే సినిమా అంటే ప్యాషన్ అని చాలా మంది చెప్తూ ఉంటారు, కానీ ఇలాంటి మాటలు, ఒక రియల్ స్టోరీలు ఎలాంటివి వింటే కొంచెం ఎవరన్నా కదులుతారు. రియల్ గా గాడ్ గిఫ్ట్ మీకు. నాకైతే సీరియస్ గా తెనాలిలో పుట్టాము, తెనాలిలోనే పెరిగాము. నాన్నగారు నాకు 4th ఇయర్ బేబీ అప్పుడు పెరాలసిస్తో చనిపోయారు. నేను అక్కే, కూల్ లైఫ్, ఇద్దరు, నేను అక్క అమ్మ. మమ్మీ చదువుకున్నారు అంటే చదువుకున్నారు, కానీ అప్పటి రోజులు ఇంకా 90s అంటే ఇంకా తెలిసిందే కదా, పెద్ద పెద్ద జాబ్స్ ఏంటో. ఫ్యాన్సీ షాప్లో వర్క్ చేసేవాళ్ళు. 8th కంప్లీట్ అయిపోయింది, 9th చదువుతున్నాము. కొంచెం కష్టం అవుతుంది. చదువుకుంటూనే ఇంటి దగ్గర ఏదో చిన్న ఇడ్లీ వ్యాపారం, మీరు ఇడ్లీ వ్యాపారంతో స్టార్ట్ చేశారు కానీ నా ఫీల్ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయింది. నా ఫీల్ అయితే ఇడ్లీ వ్యాపారము ఇంటి దగ్గర స్టార్ట్ చేస్తే, అది కూడా ఒక ఆంటీ వచ్చి, శివ పిల్లలు, నీ చిన్న కూతురు అయితే మగాళ్ళనే ఉంటుంది కదవే, అది ఎవరినైనా ఇది ఏం కాదు, నీకెందుకు, దాన్ని పంపించు, దాని చేత చేయించు, ఇబ్బంది లేదు, ఇల్లు ఎట్లాగొట్లా గడవాలి కదా అని ఒక ఆంటీ నోటి దయ వల్ల మమ్మీ ఫస్ట్ ఇంట్లో వ్యాపారం బిగిన్ చేశారు. ఇడ్లీ వేసి 4 ఇళ్ళకి వెళ్ళి, ఆంటీ మమ్మీ ఇడ్లీ అమ్ముతుంది తీసుకుంటారా అని అడగడం స్టార్ట్ చేశాను. ద నెక్స్ట్ స్టెప్ రోడ్డు మీద పెట్టింది, అంటే ఇంటి ముందే గుమ్మం ముందు పెట్టింది. వ్యాపారం బాగానే ఉంది. 4 ఇళ్ళకి వెళ్ళేది 10 ఇళ్ళకి వెళ్ళి ఇచ్చొస్తున్నా. ఇలాగే అంటుంటే ఇంకొక ఆవిడ వచ్చి, అది మార్కెట్కి వెళ్తే ఇంకా బాగా వ్యాపారం అవుతుంది కదా అంది.
చిన్ని వెళ్తావా అని. అమ్మ మార్కెట్కా అంటే అవునంది. సీరియస్గా మరి మీరు ఎందుకు స్టార్ట్ చేశారో తెలీదు. 3 ఇయర్స్ ఇంటి దగ్గర అరౌండ్ 3:34కి లెగిసి 2 5 కేజీస్ గ్యాస్ బండలు, ఇప్పుడు చాలా మందికి తెలియదు కూడా, 5 కేజీస్ గ్యాస్ బండ్ల మీద 2 పెనాలు అట్టులేసి కిరోసిన్ పొయ్యి మీద ఇడ్లీ పాత్రలో ఇడ్లీ వండుకొని ఒక టిఫిన్లో ప్యాక్ చేసుకొని తెనాలి పెద్ద మార్కెట్ అంటారు, ఇంటి దగ్గర స్టార్ట్ చేస్తే మార్కెట్ దాకా అరుచుకుంటూ వెళ్ళేదాన్ని. అప్పటికి ఆ 100 రూపాయలు సంపాదించిన నిజంగా చాలా గ్రేట్. ఈరోజు 10,000 20,000 షూటింగ్లో పేమెంట్ తీసుకున్నా కూడా ఆ తృప్తి లేదు, కానీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. స్టార్టింగ్లోనే టీఆర్స్ వచ్చేసినాయి లేదు, కానీ చాలా అంటే చాలా హ్యాపీగా బరిగాం. సంపాదించేది రూపాయి అయినా సొంత రూపాయి కదా, దాని ఫీలింగే వేరుండేది. ఇంకొక మంచి విషయం ఏంటంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సింగిల్ మదర్ ఉండి ఇంట్లో ఆడపిల్లలు మాత్రమే ఉంటే నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు చుట్టుపక్కల సొసైటీలో. మీ సైడ్ ఏంటో సపోర్ట్ చేశారు ఆ చాలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. నిజంగా మా అమ్మగారికి సపోర్ట్ చేశారంటే ఫ్రెండ్స్ లాగా ఉన్న నైబర్సే. తన మొగుడు చనిపోయాడు కదా అని చిన్న చూపు చూడకుండా, ఆడపిల్లలే కదా అని తప్పుడు మాటలు మాట్లాడకుండా, నీకే అమ్మ రత్నాలు లాంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళు ధైర్యంగా చేస్తారు. మా సిస్టర్ కూడా ఎస్టీడీ బూత్లో జాబ్ చేసేది ఇంట్లో చదువుకుంటూ. 900 జాబ్ అయినా కూడా గ్రేట్ అనిపించేది మాకు. అమ్మో 900 అంటే మళ్ళీ దానికి ఓటీటీస్ కట్ చేసుకో, మనం ఈరోజు సెలవు పెట్టాం మమ్మీ మాకు అమౌంట్ కట్ చేశారని వాటినే దాచేసుకొని సినిమాలకి వెళ్ళి సోడా కొనుక్కుంటే గొప్ప ఆ రోజు మాకు. అలాంటిది వాళ్ళు మేము సినీ ఇండస్ట్రీలో ఉండి మా పిల్లల్ని మాతో పాటు పెద్ద పెద్ద మాల్స్కి తీసుకెళ్ళి సినిమాలు చూపిస్తుంటే మేము ₹1.5 తీసుకొని వెళ్ళి సినిమాలు చూసింది. ఈరోజు వీళ్ళని తీసుకొని వెళ్తుంటే 15,000 లీస్ట్ 5 నుంచి 10,000 అవుద్ది 2 ఫ్యామిలీస్ కనుక మేము మూవీస్కి వెళ్తే. ఇంత మారిపోయిందండి మన సినిమా చూసే పద్ధతి అనిపించింది. నువ్వు మీ అమ్మగారు ఉన్నారండి? రీసెంట్గా 2017లో చనిపోయారు. సారీ. అయ్యో అక్క అండి ఏం అక్క చేస్తారు? ఉన్నారు, తను ఏం ఫిల్మ్ చేస్తారు? ఇండస్ట్రీలో జాబ్ చేశారు. ఆ, ప్రస్తుతానికి మన ట్రావెల్స్ వాళ్ళ హస్బెండ్ ట్రావెల్స్ చేస్తారు, ఉమ్, కార్లు అమ్మడము అవి మ్మ్. కొనటము అమ్మడము. అదిగాక ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తుంది, మ్యారేజెస్కి nice, ఈ nice. ఆ, బర్త్డేస్కి ఈవెంట్స్ ఉంటాయి కదా మ్మ్. వాటికి మేనేజ్మెంట్ చేస్తుంది. ఉమ్, మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడానికి వెయిట్ చేస్తుంది. nice, nice. తను నాతో పాటు చాలా సినిమాలు చేశారు, మోర్ దెన్ 50 మూవీస్ చేశారు, ఉమ్. మంచి క్యారెక్టర్స్ చేశారు, కానీ నా అంత ఆపర్చునిటీస్ తనకి ఎక్కువ రాలా. సో ఇప్పుడు ఆ నైబర్స్ ఎవరైనా ఉన్నారు అప్పుడు చిన్నప్పుడే మిమ్మల్ని రత్నాలు నాకు అన్నారు కదా? చాలా మంది ఇప్పటికీ కాల్ చేస్తారు, నేను ఆ, 2 monthsకు 3 monthsకు వన్స్ కాల్ చేస్తా. ఉమ్, ఉమ్, అలా వాటితో పాటు మా పెద్ద బావ గారు, మా పెద్దమ్మ గారి కూతురు భర్త, మా అక్క, ఉమ్, ఆ, ఎలా ఉంటుందంటే పండగ వస్తుందంటే కట్టుకుంటే బట్టలు ఉండేవి కాదు, ఉమ్, మా అక్క వస్తున్నారంటే హ్యాపీ, స్వీట్స్ వచ్చాయి. తను వచ్చేటప్పుడు ఇప్పుడు తెలుసో తెలియదు చాలా మందికి ముక్కల చీరలు అంటారు, ఉమ్, అంటే 2 పీసెస్ శారీ, వన్ శారీయే 2 పీసెస్ లాగా అమ్ముతారు. వాటిని తీసుకొస్తే వాటిని మా అమ్మ ఏదైనా సినిమా చూసొస్తే సినిమాలో ఫ్రాక్ ఇలా కుట్టారు అని పక్కింటి ఆమెని మిషన్ అడిగి ఉమ్, ఆ ఫ్రాక్ యాస్టీస్ డిజైన్ దింపేసి మాకు కుట్టించేది. ఈరోజు ఎన్ని వేలు చీరలు కట్టుకున్నా ఆ రోజు అమ్మ కుట్టించిన బట్టలు వేరుంటాయి. చాలా అండి స్ట్రగుల్ పడ్డాము, ఉమ్, హ్యాపీగా ఉన్నాం. ఉమ్. అరౌండ్ 9-10 ఇయర్స్కే ఓన్గా Business. సంపాదించడం మ్మ్. అలవాటు అయిపోయింది. మ్మ్. ఈరోజు ఏదైనా రూపాయి మా హస్బెండ్ని అడిగినా ఫుల్గా ఉండదు అనమాట. ఉమ్, అరే ఈయన అడగాల్సిన పరిస్థితికి వచ్చిందే, ఉమ్, ఇక నా ముఖం చూసి ఖర్చులకు లేవా ఇదిగో అని చెప్పి ఆయనే ఇచ్చేడతారు. లేదు ఉన్నాయి తెలుస్తుందిలే నీ ముఖం అంటారు. అంటే ఒక 10 రూపాయలు పక్క మనిషిని అడగడానికి కూడా ఇష్టం అనిపించేది కాదు. అలా ఎందుకంటే మోర్ దెన్ మనకి 30-40 ఇయర్స్ అంటే 30 ఇయర్స్ నుంచి గెయిన్ చేయటం, ఉమ్, ఓన్గా సంపాదన అలవాటు అవ్వడం వల్ల రూపాయి పక్కన వాళ్ళని అడగడం, పక్కన వాళ్ళని కదా హస్బెండ్ని అడగడానికి కూడా సిగ్గు అనిపిస్తుంది. ఉమ్, ఉమ్. అలా స్ట్రాంగ్గా పెంచారనమాట మమ్మీ. నాకు ఇంకొకటి అనిపించిందండి, అంటే మీ పిచ్చి అంటే చిన్నప్పుడు మీరు ఎన్నో కష్టాలు పడ్డారు, మీ ఓన్ చాయిస్తో కష్టాలు పడిన సందర్భం ఎక్కడంటే మీరు ప్రెగ్నెంట్ లేడీగా ఉండి మామూలుగా ఎక్కువ నిలబడొద్దు అంటారు, నిలబడలేరు, ఆ పెయిన్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, హెవీ స్టమక్ పెయిన్. ఆ టైంలో కూడా మీరు షూట్లకి వెళ్ళి ఎక్కువసేపు నిలబడి పొద్దున్న సాయంత్రం వరకు నిలబడి యాక్ట్ చేయాల్సినంత పిచ్చి ఉందా మీకు సినిమా అంటే అని అనిపించింది నాకు. నా పిచ్చి చెప్పకూడదండి, ఉమ్, ఇంటర్వ్యూ కాబట్టి చెప్పాలి, ఇక్కడ కాకపోతే ఎక్కడ చెప్తాం. కానీ మా 3 అన్నయ్య, పెద్దమ్మ గారి కొడుకుల్లో 1 2 3 అన్నయ్య. ఉమ్, మన సముద్ర గారి మూవీకి షూటింగ్కి వెళ్తున్నాము గోల్కొండలో. 7కి మనం ఆన్ స్పాట్ ఉంటాం కదా మ్మ్. లొకేషన్లో.
5:30 అరౌండ్ 6 o'clockకి బాత్ చేస్తున్న టైంలో మా అన్నయ్య గారు పిలిచిన ఫీలింగ్ వచ్చింది. వెతికితే అరే నేనేంటి ఇక్కడ ఉన్నాను, నాకేమి ఇలా అనిపించింది. కరెక్ట్గా స్నానం చేసి వచ్చి రెడీ అయ్యి షూట్కి వెహికల్ ఎక్కుతున్న టైంలో మా వదిన గారు ఫోన్ చేసి అన్నయ్య చనిపోయారు అన్న. ఆ చనిపోయే సెకండ్ ముందు కూడా మా బ్రదర్ నాతో వచ్చి నన్ను పిలిచిన ఫీలింగ్ అయితే నేను ఇప్పటికీ మర్చిపోలేను. అక్కడ వచ్చేసి షూటింగ్ సముద్ర గారి మూవీలో మంచి సాంగ్, ఫుల్ కామెడీ క్యారెక్టర్. ఇది ఎంత నవ్విస్తుంది అంటే ఇంకా అంత నవ్విస్తుంది. కడుపులో ఎంత బాధ ఉందో ఎంత ఏడుపు ఉందో నాకు మాత్రమే తెలుసు. సముద్ర గారికి చెప్పలేదు ఏ మాటకు ఆ మాట, నేను చెప్పలేదు. 5:30 6 o'clock అంతా కార్యక్రమం అయిపోయాక మా వదిన గారు మళ్ళీ కాల్ చేశారు, నువ్వు ఒక్కదానివే రాలేదు, మీ అన్నయ్యకి నువ్వు అంటే ఎంత ఇష్టమో, నీకు రావడానికి కూడా తీరనంత ఇదిగా నువ్వు షూటింగ్లో బిజీ అయిపోయావా, బిజీగా ఉండటమే కావాలి. తను ప్రేమతోనే అంది, కోపం కాదు కదా. ఆ సెకండ్కి బాధ అనిపించింది, అరే వదిన కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లని. తను ప్రేమతోనే అన్నాడు వాళ్ళ అన్నయ్యని చుట్టానికి, వాళ్ళ హస్బెండ్ని చుట్టకు రాలేదని. ఆ మాటకు తట్టుకోలేక ఏడుస్తున్నా. సముద్ర గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చి ఏమైంది అంటే ఇట్లా మా మార్నింగ్ బ్రదర్ చనిపోయారండి, వదిన గారు ఫోన్ చేశారు, బాధగా అనిపిస్తుంది అంటే సముద్ర గారికి తెలిసిన విషయం. చెప్పొచ్చు కదా సంధ్య, షూటింగ్ కదండి, ఏముంది ఇది ఫ్రెండ్స్ క్యారెక్టర్సే కదా, కాకపోతే ఇంకో రోజు షూట్ చేసుకునేవాళ్ళం. సాంగ్ జరుగుతుంది, సాంగ్లో మరి ఇందులో నేను లేకపోతే ఏం క్యారెక్టర్ మిస్ అవుతుందో, ఆ రోజు ఏం సీన్ మిస్ అవుతుందో, నేను ఇండస్ట్రీలో ఏం కోల్పోతానో ఈ రోజు ఇక్కడ లేకపోతే అని చావుకు కూడా వెళ్ళలేదు నేను. అంత పిచ్చి. దాని ముందు ఇంకా ప్రెగ్నెన్సీ అనేది కూడా చాలా చిన్నది. అట్లీస్ట్ మీ హస్బెండ్ కూడా ఆపలేదా ప్రెగ్నెన్సీ టైంలో వెళ్తుంటే? ఐ మీన్ ఎందుకు ఎంత చేయకు, ఎందుకంటే తెలియదు కదా అప్పుడు ఎక్కడో దూరంగా ఉంటారు. ఇప్పుడు మీరు ప్రెగ్నెన్సీ టైంలో వెళ్ళిన సెట్స్ లో ఆయనే ప్రొడక్షన్ మేనేజరా? ఆ సెట్స్ లో ఆయన కూడా ఉన్నారా? మరి భయం ఉంటది కదా, అరే అక్కడ ఎలా నా ఉంటుందో. మీద మా అమ్మగారికి ఎంత నమ్మకం ఉందో మా అమ్మగారి తర్వాత మా హస్బెండ్కి అంత నమ్మకం ఉంది. అంటే అలా అని కాదండి, ఎమర్జెన్సీ వస్తే రేపు పొద్దున్న ఎవరుంటారు దగ్గర, అది ఉంటే వేరు అని చెప్పి. నేనున్నాను అంటేనే వాళ్ళందరికీ నమ్మకం. అది ఏమీ కాదు, అది ఏమీ కానివ్వదు అన్న నమ్మకం మా వాళ్ళకి బాగా ఎక్కువ నా మీద. అది ఎంత పెద్ద కష్టమైనా చిన్న బాధకి ఎంత ఫాస్ట్గా ఫీల్ అవుతాను, బాధపడతానో, ధైర్యానికి తెగింపుకి వస్తే రాణి రుద్రమ్మదేవి అనుకోవాలి. ప్రెగ్నెన్సీలో షూటింగ్ అంటే మీరు నమ్ముతారో లేదో, నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడైతే షూటింగే లేవు. లిటరల్గా ఎవరన్నా ఇస్తే తీసుకొని తిందామా అన్న పొజిషన్లో ఉన్నాం. పాప అప్పుడు, బాబు కన్ఫర్మ్ అయింది షూట్లోనే. ఆకాశవాణి అని చెప్పి మూవీ చేస్తున్నాం పాడే అరకులో. వామిటింగ్స్ అయితే సరే ఏంటోలే దిష్టి తగిలిందేమో అందగత్తిని కదా అని ఫీల్ అయిపోయా. ఇంటికి వచ్చాక మళ్ళీ వామిటింగ్స్ అవుతుంటే మా సర్వెంట్ ఆంటీ, మా సర్వెంట్ అని కూడా అనకూడదు పాపం, 14 ఏళ్ళ నుంచి మా ఇంట్లోనే ఉన్నారు ఆవిడ. ఆంటీ ఇట్లా అయింది షూట్లో అంటే, ఒకసారి ముఖం కూడా మార్పు ఉంది, చూసుకోపోయావమ్మా చిన్ని అంది. ఊరుకో ఆంటీ, నాకేంటి ఇది, అసలు ప్లాన్ కూడా లేదు, థాట్ కూడా కాదు, షూట్లో జర్నీలు చేయటం వల్ల అంటే, కాదు చూసుకుంటే కన్ఫర్మ్ అయింది. సైరా నరసింహారెడ్డి ఒప్పుకొని ఉన్నా షూటింగ్. ఈయన అడిగా, దీని నువ్వేంగా చేసేసుకుంటావు అన్నారు అంతే, సపోర్టివ్గా. చెయ్యి మాకు అని కూడా అనలా. 5th month ప్రెగ్నెంట్తో కేరళ వెళ్ళా. 5th month ప్రెగ్నెంట్లోనే ఇంకొక మూవీ ఒకటి చేసామండి. ఫోన్ చేస్తే ప్రెగ్నెంట్తో ఉన్నానండి, నేను క్యారెక్టర్ చేయను. మేడం మాకు కావాల్సింది మీ ఫేస్, మీ యాక్టింగ్, మీ పర్సనాలిటీ కాదు. మీరు ఇన్కేస్ ప్రెగ్నెన్సీలో ఉన్నారంటే స్టాండింగ్ ఓవర్షన్ ఇవ్వద్దు, కూర్చొని చేద్దాం సీన్స్, నష్టం ఏంటి అని పిలిచి అదే పనిగా 2 scenes కూడా కూర్చొనే చేయించాను. నా స్టమక్ కనపడకుండా 5th month దాటాక. 1st month షూట్లోనే ఉన్నా, 3rd month షూట్లోనే ఉన్నా, 5th month షూట్లోనే ఉన్నా, 7th month షూట్లోనే ఉన్నా, 9th month అయితే 3 సినిమాలు చేశా. ఎన్ని రోజులు చేస్తుంటారు 9th month? మన చెప్పుకుంటే నవ్వుకోవాలి కానీ, రూలర్ మూవీకి రవి గారు డైరెక్టర్, మీకు రవికుమార్ గారు తెలుసు కదా, పెద్ద ఆయన. రామలక్ష్మణ్ మాస్టర్స్ అసిస్టెంట్స్ ఫోన్ చేశారు, సంధ్య ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్ ఉంది బాలకృష్ణ గారి మూవీలో, సార్ నీకు కాల్ చేయమన్నారు అని. రామలక్ష్మణ్ మాస్టర్స్ అసిస్టెంట్స్ దగ్గర నుంచి కాల్ వచ్చింది, సారీ అండి నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను చేయలేను. మాకు కావాల్సింది కూడా ప్రెగ్నెంట్ లేడీనే. అయ్యో ప్రెగ్నెంట్ లేడీ కాదు, నేను 9th month, నాకు 22nd డెలివరీ డేట్ ఇచ్చారు, అరౌండ్ 6th అనమాట షూటు. ఏం కాదు నువ్వు చేసేస్తావు అని చెప్పి ఒక నిమిషం ఆపి రామలక్ష్మణ్ మాస్టర్స్ చెప్పారు, వీళ్ళు అసిస్టెంట్ లక్ష్మణ్ అనుకుంటా. కాల్ చేస్తే ఆయన ఏం కాదు సంధ్య జాగ్రత్తగానే చేసుకుంటుంది, రమ్మని చెప్పండి అన్నారు. వెళ్ళాక షార్ట్ బాలకృష్ణ గారు అక్కడ కూర్చున్నారు, భూమిక గారు కూర్చున్నారు, రవి గారికి ఏమో ఎయిర్పోర్ట్ టైం అవుతుంది, వేరే ఊరు వెళ్ళాలి. ఇంత పొట్ట ఫ్రేమ్ ఇక్కడ పెట్టారు. ఆయన వచ్చి స్క్రీన్లో చూసి, అమ్మా ఫైట్ సీక్వెన్స్ అని తెలుసా? తెలుసు సార్. కొడతారమ్మా? తెలుసు సార్.
ఇబ్బంది లేదా, ఎప్పుడు డెలివరీ, ఈ మంత్ 22 ఓవా అయితే ఏం కాదు సార్. ఎవరు ఏమో- బాలయ్య బాబు గారు ఏ మాట అడిగింది? కాదు, రవి గారు ఓకే, డైరెక్టర్ డైరెక్టర్. గారు. ఇక మన బాలకృష్ణ గారి గురించి చెప్పేది ఏముంది, ఆయన అయితే షార్ట్ చేయగానే వెళ్ళి కొట్టి తిరిగి రాగానే షార్ట్ అయిపోయిందో గ్లాస్ కొట్టుకొని రివర్స్ వచ్చి కూర్చుంటది. తగిలిందా? తగలేదండి. బేబీ వచ్చిందా? లేదండి. ఆయన షార్ట్ చేయడం, బేబీ వచ్చిందా, ఇది ముహూర్తం బాగుంది, నాన్నగారు పుట్టిన ముహూర్తం, ఆ టైం కరెక్ట్గా ఉంది, వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు. షార్ట్స్ చేసినంత సేపు నవ్వుతూనే ఉన్నాం. అది పొట్ట ఇంత పొట్ట కరెక్ట్గా 9th మంత్, ఇంకో 10 daysలో డెలివరీ అనగా చాలా హ్యాపీ అనిపించింది. అది చేసిన అమ్మటనే ఇంకొక సినిమా వచ్చింది, మన కథనమా ఏదో కథనం. ఎవరు ఎవరు నాకు నిజంగా చాలా ఓకే, జ్ఞాపకశక్తి ఓకే. అనేది తక్కువ. నేను చేసిన మ్మ్. మూవీస్ 200 మీరు అన్నట్టు ఉండొచ్చేమో కానీ, అయితే ఇక ఆ మూవీకి ఆల్రెడీ ఎవరో ఒక ఆవిడ యాక్ట్ చేశారంట. ప్రెగ్నెంట్ మ్మ్. లేడీ, ఆటోలో ఇట్లా పెద్ద వర్షం పడుతుంది, పెయిన్స్ తీసుకోవాలి, ఇట్లా మ్మ్. క్యారెక్టర్ చేసేసారు ఆల్రెడీ, వేరే ఆర్టిస్ట్ని పెట్టి చేశారు. ఆవిడ బాగా చేయలేదు, ఈవిడ బాగా చేస్తుందని కాల్ వచ్చింది నాకు, సేమ్ దానిలాగే. సారీ అండి, నేను ప్రెగ్నెంట్తో ఉన్నా, ఇప్పుడు చేయలేను, నాకు డెలివరీ. మాకు కావాల్సింది ప్రెగ్నెంటేనండి, మళ్ళీ సేమ్ డైలాగ్. వెళ్ళాము, పెద్ద వర్షం పెట్టారు సారథి స్టూడియోస్లో, ఆటోలో. నొప్పులు పడండి అంటారు, నేను నొప్పులు పడుతుంటే వాళ్ళు భయపడుతున్నారు. మనం చేసేది యాక్టింగే. ఆ షౌట్స్ నేను ఇస్తుంటే, ఏమండి నిజంగా నొప్పులు వస్తున్నాయి, కాదండి యాక్ట్ చేస్తున్నా. ఆ పొట్టెని తీసుకొని ఆటోలో బామ్మగారు ఒళ్ళో ఇలా పడుకోవాలి క్రాస్గా, ఈ చెంగంతా వెళ్ళిపోయి నా పొట్ట ఇలా కనిపిస్తూ ఉంటుంది షార్ట్. ఆవిడేమో ఏమ్మా ఓకేనా, ఇంత నిండు కడుపు పెట్టుకొని వచ్చావు, నీకేమన్నా బుద్ధి ఉందా, మీ ఇంట్లో వాళ్ళు ఎవరేమనరా. మా వారిని తీసుకొని వెళ్ళాలి, లెక్క ప్రకారంగా ఆయన ఉన్నారు. నాకు ఎంత ఇష్టమో మా వారికి అంతే ఇండస్ట్రీ అంటే ఇష్టం అండి. అంత ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ ఎట్లాగో ఆపరేషన్ కూడా, సెకండ్ కూడా ఆపరేషన్ అయింది, పెయిన్స్ వచ్చే భయం లేదులే. అంటే షార్ట్ చేస్తున్నంతసేపు నాకేమన్నా ఇబ్బంది అవుతుందేమోనని చూసుకునే వాళ్ళే తప్పించి ఇబ్బంది పెట్టిన వాళ్ళు లేరు. ద సేమ్ గాడ్ గ్రేస్, నాకు ఏ రోజు షూట్లో ఎక్కడ ప్రాబ్లం కాదు. నేను ఫైట్ చేశాను, డాన్స్ చేశాను, ప్రెగ్నెంట్లో షూటింగ్స్ చేశాను, ఇంట్లో అయితే ఎగురుతూనే ఉండేదాన్ని. అదే అల్లరి మా వాడికి వచ్చింది అనుకోండి, వేరే విషయం. ఎప్పుడు ప్రాబ్లం కాల. అలా 3 మూవీలు, 3 మూవీలు కదా అసలు, కన్సీవ్ అయ్యి కన్ఫర్మ్ అయ్యి డెలివరీ అయ్యేదాకా షూట్లోనే ఉన్నాను అనుకోండి. ఇప్పుడు ఒక అందుకేనా 1 month. ఈ ఇష్టం వల్ల, ఈ పిచ్చి వల్లనే చిన్నపిల్లల్ని, ఐ మీన్ సంవత్సరం కూడా నిండకుండానే ఆర్టిస్ట్ని చేసినట్టున్నారు కదా ఇద్దరిని. అలవైకుంఠపురంలో సంవత్సరం కూడా కాదు, 21 డే బాబు. 21 days. ఇప్పుడు అలవైకుంఠపురం అలవైకుంఠపురం బాబు, ఓకే. మన అల్లు అర్జున్ గారిని వాళ్ళని ఎక్స్టెండ్ చేయడానికి షూట్కి తీసుకెళ్ళింది వాడిని 21 డే బాబు. సర్జరీ అయ్యుండి 21 డే బాబుని తీసుకొని వెళ్ళి షూట్ చేసాం. అది దాని తర్వాత నాతో షూట్స్కి వస్తూనే వాడు దగ్గర దగ్గర ఒక 5 మూవీస్కి గర్ల్ గెటప్ చేశాడు. ఓకే. ఒక సీరియల్ చేశాడు, 10th క్లాస్ మెమరీస్లో హీరోయిన్ చిన్నప్పుడు తనే చేశారు. నేను చేసిన ఇంకొక 2 మూవీస్కి ఆడపిల్లలాగే చేశాడు. ఇప్పుడు మంచిగానే మగపిల్లోడు లాగానే, మగపిల్లోడు క్యారెక్టర్. అంటే చిన్నప్పుడు కొంచెం క్యూట్ ఉండేవాడా అమ్మాయి చాలా లాగా? బాగుండేవాడు. ఓకే. వాడు ఏ డ్రెస్కి వేస్తే ఆ డ్రెస్ నాలాగే మౌల్డ్ అయిపోతాడు. అదొక లక్కీ ఆ టైంలో. మగపిల్లోడు అని చెప్పుకుంటే మగపిల్లోడా, ఆ డ్రెస్ వేస్తే మగపిల్లోడు, డ్రెస్ మార్చి వాడికి గౌన్ వేసామంటే మగపిల్లోడు మనం చెప్పాలి, అంత క్యూట్గా సరిపోయేవాడు. చాలా బాగుంది. పాప అండి, పాప ఇందులో స్టార్ట్ అయింది. పాప చేసింది 6th మంత్ బేబీ నుంచి స్వాతి చినుకులు సీరియల్ ఈటీవీకి అరౌండ్ 1 year 3 months, అంటే మోర్ దెన్ 15 months కంటిన్యూస్గా అందులోనే పెరుగుకుంటూ వచ్చింది. ఎప్పుడైనా దాన్ని చూడాలనుకుంటే మేము సీరియల్ ఆన్ చేసుకుంటాం, ఇలా గ్రాడ్యువల్గా పెరిగింది అనేది. పాప చేసింది, బాబు, నేను మా హస్బెండ్ కూడా ఒకసారి ఆర్ట్ ఫిల్మ్కి తీసుకెళ్ళిపోయి ఆయన చేత గవర్నమెంట్ యాడ్ చేయించాను, ఒక 2 యాడ్లు. ఆల్ ఫ్యామిలీ అండ్ ఇండస్ట్రీ. మీ లవ్ స్టోరీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. అంటే ప్రొడక్షన్ మేనేజర్ కదా, ఎలా అండి, ఎలా స్టార్ట్ అయింది, ఏ సెట్స్ లో స్టార్ట్ అయింది మీ ప్రేమ? ఆయన పాపం తెలియక ఆ రోజు బొట్లో కాలేసాం, ఏమంటారు, పప్పులో కాలేసాం అన్నట్టుగా వేసామని ఇప్పుడు ఫీల్ అవుతుంటారు. కథ ఏం చేయలేం, లైఫ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఏం చేయలేం. లవ్ స్టోరీ అంటే వెరీ సింపుల్గా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. నేను జీనియస్ మూవీ కంటే ముందు ఓంకార్ గారిని కలవడానికి అని చెప్పి ఒక ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఇప్పుడు పద్ధతిగా ఉన్నానండి, కంగారు పడకండి. అప్పుడైతే ఇక్కడ దాకా ప్యాంట్స్, స్లీవ్లెస్ బనీన్లు, కట్ బనీన్లు, టీ షర్ట్స్, లేదంటే జాకెట్స్, ప్లే బాయ్ ఒక రాక్ ఇలాగే ఉండేదని తప్పించి ఇట్లా ఇంత పద్ధతిగా అయితే ఉండేదాన్ని కాదు. ఆ టైంలోనే ఆయన చూసారే ఈ అమ్మాయి అయితే బాగుంటుంది అనుకుంటా అని అనుకున్నారంట. అనుకున్న 1.5 year తర్వాత ఆయన షూటింగ్కే కలిశాను, జీనియస్ మూవీకి.
నేను అనుకున్నది ఈవిడే కదా, పెళ్లి చేసుకుందామని అడిగితే కొట్టిద్దేమో, ఈవిడ చూస్తే ఇలా ఉంది కొట్టిద్దేమో, ఏం కాదు అడిగితే తూ బాగుంటుందా అని చెప్పి ఒక రోజంతా సెట్లో అనుకుంటూనే ఉన్నారంట. దగ్గరికి వచ్చి పలకరీయడానికి కూడా భయం వేసి. నెక్స్ట్ డే ఇద్దరం యాక్టివాస్లో, నేను యాక్టివాతో షూట్కి వెళ్తున్నాను, ఆయన నా వెనక వెహికల్లో వస్తున్నారు, నేను అడ్రస్ ఏదో మర్చిపోయానని చెప్పి ఎత్తుకున్నా. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే అదేనండి షూటింగ్ ప్లేస్ అన్నాడు. నిన్నెవడు అడిగాడు రా అన్నట్టుగా ఒక లుక్ ఇచ్చా, అన్నోన్ పర్సన్ లాగా. అంటే నా వెనకే సేమ్ దాంట్లోకి వచ్చారు. మనము బండి లోపలికి వెళ్ళాలంటే ఆ మాల్లో సంతకం పెట్టాలి, మన నెంబరు, ఫోన్ నెంబరు, పేరు రాస్తాం కదా. నా నెక్స్ట్ బండి అయిందనమాట. ఆయన పేరు, ఆయన బండి రాయడం కంటే ముందు నా పేరు, నా నెంబర్ని ఫీడ్ చేసేసుకున్నారు బ్రెయిన్లోకి. చేసుకున్నాక లొకేషన్లోకి వెళ్ళిపోయి లొకేషన్లో స్టార్ట్ చేశారు. మీరంటే నాకు ఇష్టం అండి. నేనంటే మీకు ఇష్టం, సర్లే ఎవరోలే. నేను మీతో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్నానండి. షూట్లో ఎవరోలే. కాల్ చేస్తున్నారు, కరెక్ట్గా అయితే మాట్లాడుతుంటే కట్ చేస్తున్నారు. డౌట్ వచ్చింది, మనకున్న దేవుడి దేవుళ్ళ చిన్న చిన్న తెలివితేటలకి ఈ స్పాట్లో నుంచే ఎవరో చేస్తున్నారు. నేను కాల్ చేసిన టైం చూసి కరెక్ట్గా ఆయన కాల్ నార్మల్గా జోబులో పెట్టుకుని ఏమైనా నుంచి ఇలా చూసేవాడు. ఏదో ఈ మనిషి మీద టార్గెట్ ఉంది, నేను అనుకుంటా చీ కాదు పాపం, ఈయన అసలు మనిషిని దగ్గరికి వచ్చి మాట్లాడతలేదు, ఇంత ఇన్నోసెంట్గా ఉన్నాడు, ఈయన అయ్యి ఉండలే అనుకొని మళ్ళీ ఎదుగుతున్నా. తెలివిగా నా ఎదురుగానే నుంచొని నాకే కాల్ చేసి ఫోన్ జోబులో పెట్టుకొని మాట్లాడకుండా నా ఇంకా చూస్తూ ఉండేవాడు ఆ రోజు అంతా. 99.999% కన్ఫర్మ్ అయింది ఈయనే. నేను ఆయన కంటే పెద్ద తెలివిగా రింగ్ చేసేసి నేను ఫోన్ ఒళ్ళో పెట్టేసుకొని నేను ఆయన ఇంకే చూస్తూనే ఉండేదాన్ని, ఈడేమైనా ఫోన్ ఎత్తుతాడా అని. ఆయన నాకంటే తెలుగుగా ఫోన్ ఎత్తేవాడు కాదు. ఫోన్ రింగ్ అవుతున్నా మనం ప్రెస్ చేస్తాం కదా, సౌండ్ రాకుండా ఇలా ప్రెస్ చేసేసి సైలెంట్గా నుంచునేవాడు. దొరికెళ్ళే దొంగ అనుకున్నా. సాయంత్రం వెళ్ళేలోపు చిన్న కౌంటర్ వేసాను, పాపం భయపడిపోయి నేను సాయంత్రం ఇంటికి వెళ్ళక ముందే ఫోన్ చేసి ఏమైందండి నన్ను ఇంత మాట అనేసి వెళ్ళిపోయారు. మీరెవరండి? అదేనండి నేను అక్కడ మాట్లాడాను కదా. మరి ఇందా ఫోన్ చేస్తే ఎత్తలేదు. లేదండి. ఎందుకు రింగ్ చేసావు? మాట్లాడదాం. ఎందుకు మెసేజ్ చేస్తున్నారు? రేపు కలిస్తే చెప్తా. డైరెక్ట్ ఏం లేదు, రేపు కలిస్తే చెప్తా. సరే, పద్ధతిగా ఉన్నాడు, మాట్లాడతాం కూడా మంచిగానే ఉంది, వల్గర్ లాంగ్వేజ్ ఏం లేదు, కలవడంలో తప్పు లేదు కదా అనేసి వెళ్ళి కలిసాం. సహజంగా ఎవరన్నా లక్ మీకు ఎవరన్నా నచ్చితే ఏం చేస్తారు మీరు? ఐ లవ్ యూ, ఇష్టపడుతున్నాను, నేను మిమ్మల్ని అన్ని సంవత్సరాలు చూస్తున్నా, ఇన్ని సంవత్సరాలు చూస్తున్నా, ఇవి అవి అని ఏవేవో చెప్తాం కదా. నిజం చెప్పాలంటే సొల్లు అంటాం. ఏం మాట్లాడలా. కాల్ చేసింది అయితే నేనే, మెసేజ్ పెడుతుంది నేనే. మీరు అలా తిడతాం బాగాలేదు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, మీకు ఇష్టమైతే చెప్పండి, మా వాళ్ళతో మాట్లాడి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాం. ఇంక అసలు మీకు ఇష్టమా, ఐ లవ్ యూనా, అసలు ఏది లేదు. ఆయన డైరెక్ట్గా అడిగింది. అప్పటికే నాకు 27 years. నాకు మ్యారేజ్ మీద చిన్న మెత్తు అంటాం కదా, అంత కూడా ఇంట్రెస్ట్ లేని దాన్ని. ఆయన ప్రపోజల్కి పడిపోయా సీరియస్గా. ఐ లవ్ యూ చెప్పినట్టయితేనో లేకపోతే తిరుగుదామంటేనో నేను దేనికన్నా అంటే స్కిప్ అయిపోయేదాన్ని ఏమో తెలియదు, కానీ ఒకటే మాట, కాల్ చేసింది నేనే, మెసేజ్ చేసింది నేనే, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నా, పెళ్లి చేసుకుందాం అనుకుంటాం, మీకు ఇష్టమైతే చెప్పండి, మా వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిస్తాం, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. ఓకే, కొద్దిగా టైం ఇవ్వండి. పర్లేదండి, సాయంత్రం దాకా తీసుకోండి. చాలా షార్ప్, సాయంత్రం దాకా తీసుకోండి. మీరు నమ్ముతారో లేదో, ఆ నెక్స్ట్ డే మార్నింగ్కే నేను షూట్కి వెళ్తుంటే, లొకేషన్కి వెళ్తుంటే దారిలో ఒకసారి ఇక్కడ ఆగని మాట్లాడతానని చెప్పి అక్కడ ఆపేసి వాళ్ళ అమ్మగారి చేత ఫోన్ మాట్లాడిచ్చారు. మా అబ్బాయి అబద్ధం చెప్పట్లేదమ్మా, నువ్వంటే ఇష్టం అంట, సంవత్సరం నుంచి చెప్తున్నాడు, మీకు ఇష్టమైతే మేము వచ్చి మాట్లాడతాం. మేము వచ్చి మాట్లాడినా మీరు వచ్చి మాట్లాడినా, మా అబ్బాయికి మీరు అంటే ఇష్టం అంటాం, పర్లేదు నీకు ఇష్టమైతే చెప్పు, చేస్తాం పెళ్ళి. అత్తయ్య గారు అరే నిన్నే ప్రపోజ్ చేశాడు, తెల్లారితే వాళ్ళ అమ్మగారితో మాట్లాడిచ్చాడు, సర్లే ఎంతో కొంత మంచోడు అయి ఉంటాడులే అని. మంచోడేలే. మా అమ్మగారికి చెప్తే మా అమ్మగారు వెరీ సిన్సియర్గా, లేదు మీకు మేనమామ ఉన్నాడు, వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలు ఇచ్చేస్తాను, నేను ఆల్రెడీ ఒకరిని ఇష్టపడ్డానని చెప్పి తీసుకొచ్చి నీ ముందు పెట్టాక వాడిని చేసుకుంటా వీడిని చేసుకుంటాడు, నేను చెప్పానా, నేను వీడినే చేసుకుంటా అనుకొని మధ్యలో ఒక 8 months అంతే. ప్రపోజ్ జరిగాక పెద్దవాళ్ళు వాళ్ళు మనము మా వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంట్లో చూసుకొని జస్ట్ ఒక 8 months ఏమో గ్యాప్ ఉంది, 8 monthsలో చేసేసుకున్నాడు. ఇప్పుడు అయ్యో అని తలపడు. ఆ రోజు తెలియలేదు ఇంత రాక్షసు అని, ఇలా వెరీ లేట్ రియలైజేషన్. ఇప్పుడు ఏం చేయలేం. బట్ సినిమా స్టోరీ లాగా ఉంది ఇది కూడా. సీరియస్ గా చెప్తున్నా కదా, చాలా అది చెప్పుకుంటూ పోతుంటే అది ఒక ఇదిగా ఉంటది. అందులో కూడా ట్విస్ట్లు ఉన్నాయి.
మ్యారేజ్కి బిఫోర్ వాళ్ళ ఊర్లో దసరా పండుగ మన తెలంగాణ వాళ్ళు కదా, మ్మ్. సిరిసిల్ల దగ్గర ఉమ్, దసరా పండుగ చాలా బాగా జరిగిద్ది. మేము బేసిక్గా ఆంధ్ర తెనాలి, ఉమ్, మనకు అసలు దసరానే తెలియదు. హైదరాబాద్లో ఉన్నామన్న పేరుకే కానీ అంత దసరా అదే, పండుగ బోనాలు ఇవన్నీ హైదరాబాద్లో చాలా తక్కువ కదా. ఉమ్, వాళ్ళ ఇంట్లో ఊర్లో వాళ్ళ హంగామా చూపించుకోవడం కోసం అని చెప్పి వాళ్ళ అమ్మగారిని బతిమలాడి, వాళ్ళ చెల్లి వాళ్ళని, వాళ్ళ పిన్ని గారు వాళ్ళ పిల్లల్ని బతిమలాడి, ఉమ్, మా పిన్ని గారి వాళ్ళ అంటే చిన్నత్తయ్య గారి వాళ్ళ కూతురు ఫ్రెండ్ లాగా ఉమ్, నన్ను ఇక్కడ నుంచి వాళ్ళు ఊరు తెప్పించుకున్నాడు కార్లో. ఉమ్, ఉమ్, వాళ్ళ ఊరుని చూడు, ఇక్కడ పండగ ఎలా ఉంటుంది, ఇక్కడ పండగ విలేజ్ పెళ్ళికి ఎలా ముందు. ఉంటుంది ఉమ్, ఉమ్, చూసుకుందు అని. ఉమ్, ఆ, వాళ్ళ ఫ్రెండ్ లాగా వెళ్ళాము. ఎవరండి ఎవరండి అని ఊర్లో అడుగుతారు కదా కొత్త అమ్మాయి ఉమ్, అంటే, పలానా వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ గానే పరిచయం చేస్తున్నారు. ఉమ్, నాకు మాత్రం ఊరంతా తిప్పి చూపిస్తున్నారు. ఉమ్, కాకపోతే పండగ జరిగింది, దసరా పండగ ఫస్ట్ టైం ఉమ్, బతుకమ్మలు అంటే ఇలా ఉంటుందా ఉమ్, అని ఫస్ట్ టైం ఆ ఊర్లోనే చూశాను. మా ఆయన గారు నచ్చడం ఫస్ట్, మా అత్తగారు నచ్చడం సెకండరీ. మెయిన్ థింగ్ ఏంటంటే నాకు ఆ ఊర్లో మా ఇల్లు ఇష్టం. మా అత్తగారు వాళ్ళ ఇల్లు ఇష్టం. ఉమ్, పెద్దది మండువాగులు ఇల్లు, పెంకుటిల్లు, ఒక ఉంటుంది, అది మనం చెప్పలేం కానీ చాలా పెద్దగా ఉంటుంది. ఒక మండువోగులే మన ఈ రూమ్ అంత ఉంటుంది, ఉమ్, అంత ఓకే. పెద్ద మండువోగులి, బంగ్లా పెంకు, పెద్ద ఇల్లు అనమాట. ఉమ్, ఈయనగా ఇష్టపడతాం కంటే నాకు ఇలాంటి ఇల్లు, ఇలాంటి వాతావరణం అంటే చాలా ఇష్టం. ఉమ్. ఆ ఇల్లు నచ్చి ఆయన ఒప్పుకున్నా. ఇప్పుడు కూడా ఇది అదే. నిజం. ఆయన నచ్చింది తర్వాత, ఆయన మ్యారేజ్ చేసుకున్నాక నా లైఫ్ ట్రావెలింగ్ స్టార్ట్ అయ్యాక నాకు ఆయన నచ్చారు అనే చెప్పాలి. ఉమ్, ఫస్ట్ థింగ్ అయితే నాకు బాగా ఫస్ట్ నేను బాగా అరే ఈయన చేసుకుంటే నాకు ఈ ఇల్లు నాదే కదా, అంటే ఈ ఇల్లు బాగుంది కదా, నాకు ఇలాంటి ఇల్లు ఇష్టం కదా, ఇన్ కేస్ స్లిప్ మిస్ అయితే ఇలాంటి ఇంట్లో నేను మళ్ళీ వెళ్తానో లేదో కోడలుగా అన్న ఫీలింగ్ ఎక్కువ ఆయన ఉండిపోయింది. కూడా అందుకే పిలుచుంటారు, నేను నచ్చపోయినా ఇప్పుడు నా నా మీద మైండ్ సెట్ opinion బాగా. రాకపోయినా ఇళ్ళ మీద వస్తుంది అని చెప్పి. నేను ఎన్నిసార్లు అడిగుంటాను, అమ్మా నేను ఒక్క రోజు కూడా పద్ధతిగా ఆడపిల్లలాగా ఒక డ్రెస్ వేసుకొని చున్నీ వేసుకుంటూ నాకే తెలియదు, ఉమ్, ఉమ్, మీరు ఇంత పెద్ద కుటుంబంలో పెద్ద కోడలుగా ఎలా తీసుకెళ్ళగతాను, ఉమ్, అసలు ఇది ఎలా ఉంటుందని ఎట్లా అనుకున్నామంట. మా అత్తగారు నలుగురు అత్తగారులు, మా అత్తగారే పెద్ద ఆవిడ. ఉమ్. ఆ నలుగురు అత్తగారులో పెద్ద కొడుకు ఈయనే. సో ఆ కుటుంబం ఇంటికి నేనే మొత్తానికి కోడలు. పెద్ద 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 కోడలు. కోడలు. ఉమ్. Nice. Super. అది నేను నిజంగా నా ప్రీవియస్ మీరు మూవీస్ చూడండి, లేదంటే నా విడిగా నా ఫొటోస్ కానీ నా మైండ్ సెట్ కానీ ఉమ్, నేనుండే తీరే ఇట్లా బోర్లు ఇస్తామంటాం కదా, అలా ఆపోజిట్ చేశారు ఆయన. ఆయన కట్టుకోకపోతే మేబీ ఇలా ఉండేదాన్ని కాదేమో, ఇంకా అలాగే ఫంకీగా ఉండేదాన్ని ఏమో, మ్యారేజే చేసుకోకపోయి ఉండొచ్చు. ఎందుకంటే థాటే లేదు, తనని చూసి తను ప్రపోజ్ చేసేదాకా పెళ్లి మీద ధ్యాసే లేదు. బట్ అల్లు అర్జున్ గారి ఇంపాక్ట్ మీ లైఫ్లో చాలా ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఐకాన్ స్టార్ అయిపోయారు. నిజంగా ఆ రోజు కనుక బస్తీలో ప్రేమించే లవర్ క్యారెక్టర్ మీరు, బస్తీలో వన్ సైడ్ లవర్, నిజంగా ఒళ్ళో చనిపోయినప్పుడు ఎంత అందరూ కన్నీళ్ళు పెట్టేశారు. అల్లు అర్జున్ గారు వేదం సినిమాలో చనిపోతున్నప్పుడు అది మీ ఒళ్ళో నిజంగా ఆయన పడుంటే, ఆయన పడుకొని ఉంటే నిజంగా షాట్ చాలా బాగుండేది. మీ కెరియర్ అసలు వేరే లెవెల్లో ఉండేదేమో, నిజంగా వేరే టర్న్ అయ్యేదేమో, కంప్లీట్ ఖచ్చితంగా అయ్యేది. అది నా టైం బ్యాడ్ అనుకోవాలి అంతే. దాన్ని ఇప్పుడు మనం అనుకున్నా ఇది కాకపోతే నాకు ఎక్కడ హ్యాపీనెస్ అనిపించింది అంటే, క్రిష్ గారు అదే పనిగా ఫోన్ చేసి, సంధ్య మీ క్యారెక్టర్ తీసేస్తున్నాము, ఇది కారణం అని ఆయన చెప్పడం వల్ల బాధ అనేది ఎంత ఉన్నా హ్యాపీ అనిపించింది. అంటే ఒక గౌరవం ఇచ్చారు మనకి, ఒక ఆర్టిస్ట్గా, ఒక క్యారెక్టర్గా ఇది తీసేస్తున్నానని మనకు ఒక మాట చెప్పడం కూడా, అది ఆయన సంస్కారానికి నమస్కారం పెట్టాలి. అంటే మీకు మీ క్యారెక్టర్ కి ఒక ప్రాపర్ ఎండింగ్ డిజైన్ చేసుకున్నారు ఆయన మైండ్ లో. ఆ ఎండింగ్ లేకపోయేసరికి మొత్తం అంతా తీసేశారు. లెక్క ప్రకారం ఉంచొచ్చు. స్లమ్ గర్ల్ లాగా స్లమ్ లో ఆయన ఎలా అయితే స్లమ్ లో తిరుగుతున్నారు, మన ఫిల్మ్ నగర్ గల్లీ ఏరియా అంటే ఆ స్లమ్ ఏరియా అంటే ఆ ఏరియాలో క్యారెక్టర్ ని ఉంచొచ్చు. ఆయన అనుకున్న, మీరు అన్నట్టుగా ఆయన అనుకున్న క్యారెక్టర్ ఎండింగ్ లో ఈ క్యారెక్టర్ లేదు. మీకు అంటే నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు రఘుబాబు గారు చనిపోయిన తర్వాత ఒక డైలాగ్ చెప్తారు ఆ టైంలో, ఈడి చావలేదురా చావే చచ్చింది అంటారు. అలా మీకు కూడా ఒక పవర్ఫుల్ డైలాగ్ పెడదాం, ఒళ్ళో ఒక వన్ సైడ్ లవర్ బాధ పెడదాం. ఆవిడ వచ్చి నుంచుంటారు, ఈవిడేంటంటే ఒళ్ళు అలా పెట్టుకొని ఇక ఏడుస్తూ ఉంటది క్యారెక్టర్. ఒక్కటే సీన్ మిస్ అయింది నాకు, ఓవరాల్ షూట్ మొత్తంలో ఒకటే సీన్ మిస్ అయింది. అతను ఒక పాష్ గర్ల్ కోసం చూసాడు కానీ బస్తీలో అసలైన ప్రేమ ఉంది అన్నట్టు ఏదో ఒక షార్ట్ కన్వే చేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ వర్క్ చేసాము. ఆ ఫైట్ సీక్వెన్స్ లో కేబుల్ డబ్బులు ఇరా అంటే మొత్తం పరిగెడతారు కదా, ఆ పరిగెత్తే సీన్లరే నాకు డబ్బులు ఇవ్వాలరా, ఇవ్వకుండా ఉన్నాం, మళ్ళీ వీడియో డబ్బుల కోసం కొడుతున్నారంటే వాళ్ళని ఎదురు అమ్మాయి ఫైట్ చేయడం. అందులో కూడా మీరు నేను ఒక విషయం చెప్పిన, ఇడ్లీ అమ్మే అమ్మాయి ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చేసినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను, ఇది నా రియల్ క్యారెక్టర్ కదా, చాలా ఇదిగా వర్క్ చేసాం.
అది పోయింది కాబట్టి మాట్లాడుకోకూడదు. చెప్పినా నమ్మటానికి డైరెక్టర్ గారు మళ్ళీ అవునురా అమ్మాయి చేసిందని చెప్పేది తప్పించి ప్రూఫ్ లేదు. అంతే కదా, ఆవిడ చేసింది అని ఎవరు చెప్పాలి? తీసిన డైరెక్టర్ గారు చెప్పాలి. నేను ఎన్నిసార్లు చెప్పుకున్నా నేను చెప్పుకున్నట్టే ఉంటుంది. అది ఈరోజు మన కోసం వచ్చి చెప్పేస్తే అంటే ఇదిలో ఆయన లేరు పెద్దవాళ్ళు. ఏదో ఒక సందర్భం రాకపోద్దా ఆ రోజు, అరే ఈ క్యారెక్టర్ ఆ రోజు అమ్మాయిని మేము మిస్ చేసుకున్నామని ఆయన చెప్పే స్టేజ్లో నేను ఉండాలని ఎదురు చూస్తుంటా. అల్లు అర్జున్ గారిని లవ్ చేసే క్యారెక్టర్ అద్భుతం. ఒక సిన్సియర్ లవర్. అంతే కదా. యా సూపర్. బట్ అంటే ఇప్పుడు మీ అబ్బాయి తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ గారి సినిమాలోనే చేశాడు, అది హ్యాపీ. అది ఒక మంచి. బట్ తర్వాత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో ఆయన సినిమా తీశారు. అంటే తర్వాత ఆయన మధ్యలోంచి వెళ్ళిపోయారు డైరెక్టర్ గా. హరిహర వీరమల్లు సినిమా. ఆ సినిమాకి మిమ్మల్ని ఎందుకు కాస్ట్ చేయలేదు ఆ టైంలో? అమ్మగారు చనిపోయి ఉంటాము ఏదో జరిగింది, వెళ్ళి కలిసాను, నేను సార్ని కలిసాను. నేను 3 సినిమాలు చేసేటప్పుడు నాకు 3 సార్లు 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన బాహుబలి టైంలో కూడా కాల్ వచ్చింది. పెద్ద క్యారెక్టర్స్ ఏం కాకపోయినా ఇప్పుడు ఆ క్యారెక్టర్స్లో కల్పనాలత గారికి ఎట్లా ఒక ఇంపార్టెన్స్ రోల్ ఉందో అట్లా గ్రూపుల్లోనే క్యారెక్టర్స్ ఏనండి వచ్చిన దగ్గర డైలాగ్స్ వస్తాయని క్లియర్గానే చెప్పారు. మా మదర్ చనిపోయి ఉన్నారనమాట. ఆ సినిమా అలాగే మిస్ అయ్యాను. కొన్ని సినిమాలు నా బ్యాడ్ టైం అనుకోవాలి, లేదంటే నా కెరియర్లో ఇంకా నా కెరియర్ స్టార్ట్ అవడానికి ఇంకా టైం ఉందేమో అని అనుకొని నాకు నేనే సదురుకొని వదిలేస్తా. బట్ క్రిష్ గారు డైరెక్షన్ అంటే క్రిష్ గారి సెట్స్ అంటే మీకు కొంచెం అత్తారిల్లు టైప్, పుట్టినిల్లు అత్తారిల్లు సినిమా. సావిత్రి గారి డైలాగ్ ఉంటుంది కదా, ఇది పుట్టినిల్లు అది అత్తగారిల్లు అని. అలాగా ఖచ్చితంగా అది నా పుట్టినిల్లే అవుతుంది. పుట్టినిల్లు సినిమా. ఎందుకంటే నా ఫస్ట్ మూవీ నేను దానికి ముందు గంగా అనే మూవీ చేశాను, ఫస్ట్ మూవీ. దానికంటే ముందు నేను మేకప్ వేసుకుంది ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ కి, మన పరుచూరి గోపాలకృష్ణ గారి అల్లుడు గారి సినిమా వెబ్ సిరీస్ కి, తులాభారం అనే వెబ్ సిరీస్ నా ఫస్ట్ మేకప్ వేసుకున్నా. ఆ ఫస్ట్ మేకప్ తర్వాత నేను నెక్స్ట్ మూవీగా నేను మేకప్ వేసుకుంది గంగా. కానీ నేను ఇండస్ట్రీలో ఆర్టిస్ట్గా నాకు గుర్తింపు తెచ్చింది మాత్రం గమ్యం. నా ఫస్ట్ మూవీస్ ఎన్ని ఉన్నా దానికి. గంగా తర్వాత కూడా నేను 2-3 చిన్న సినిమాలు చేశాను, చిన్నవైనా పెద్దవైనా సరే. నాకు నేనుగా ఇది చెప్పుకుంటానికి లేని క్యారెక్టర్స్ అవి. నేను యాక్టర్స్ అండి, నా సినిమా అండి, నేను సోన్సో అండి అని నేను చెప్పుకుంటా నాకు ఒక ఐడెంటిఫై ఇచ్చింది మాత్రం గమ్యం మూవీ. గమ్యం మూవీ మనకు తెలుగులో చేశాను, తమిళ్లో చేశాను, కన్నడలో చేశాను. త్రిముఖ లాంగ్వేజ్ అని అప్పట్లోనే మంచి పేరు పడింది. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేమెంట్ నిజంగా నేను గమ్యం మూవీకి 600 తీసుకుంటే తమిళ్లో 6000 తీసుకున్నాను, కన్నడలో ఇంకా ఎక్కువే తీసుకున్నాను. అలా పేమెంట్ కూడా కాదు అసలు, త్రిముఖ లాంగ్వేజ్ అని అప్పట్లోనే ఆ అమ్మాయి ఏంట్రా 3 లాంగ్వేజ్ లో చేసింది అనేవాళ్ళు. ఆర్టిస్ట్కి పేమెంట్స్ ఎప్పుడు ఇంపార్టెన్స్ కాదండి. మన కెరియర్ పెరిగాక మనకి ఇచ్చే అమౌంట్లు పెరిగిద్దేమో కానీ నేను కాదు, ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఈ ప్లేస్లో కూర్చొని చెప్పేది ఒకటే, ఆర్టిస్ట్ ఫీల్ అయ్యేది మాత్రం ఎంత నన్ను గుర్తిస్తున్నారు, నాకు ఎలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి, నాకు వచ్చిన క్యారెక్టర్స్కి నేను ఎంత న్యాయం చేసి జనాల్లోకి క్యారెక్టర్ని తీసుకెళ్ళాను. నాకు తెలిసి నిజమైన నటి ఎవరైనా సరే ఇదే థింక్ చేస్తారు, పేమెంట్స్ కాదు. పేమెంట్ ఆటోమేటిక్గా వాళ్ళే ఇస్తారు మనం అవసరం అయితే. మనం నిరూపించుకున్నాక వాళ్ళే పిలిచి మీకు ఎంత ఇస్తామండి అని పిలుస్తారు. నేను అలా 1 డేకి 20,000 ఆ రోజులోనే తీసుకున్నాను. ఈరోజు ఇంకా 5,000కి అడుగుతారు ఒక్కోసారి ఫోన్ చేసి. అది నా అదృష్టం అనుకుంటా. ఏం చేస్తాం, వీళ్ళు ఇంకా నన్ను గుర్తించలేదులే పాపం అనుకుని వదిలేస్తాను, అంతే కదా. ఫోన్ చేసి అడిగేవాడికన్నా బుద్ధి ఉండాలి. అరే మేడం క్యారెక్టర్ ఉందా, ఓకే 10 డేస్ క్యారెక్టర్, ఓకే 3,000 5,000 మా పేమెంట్లు, ఓకే దానికి తగ్గోళ్ళని తీసుకోండి, తప్పేముంది. నేను కావాలంటే నాకు మినిమం ఇంత ఇవ్వండి, మేము ఇంత ఇవ్వలేము, మేము చేయలేమండి, చేయకుండానే ఇంత దాకా వచ్చారు. ఎవరిష్టం వాళ్ళది. ఇండస్ట్రీ పేమెంట్ మాట ఎప్పుడూ తీసుకోవద్దు. నేను 3,000 కూడా నిజంగా వర్క్ చేస్తాను. కాకపోతే ఒక టైం దాటాక ఒక బ్రాండ్ ఒక ఐటెం తయారు చేస్తాం, సక్సెస్ కానంత వరకు దానికి ₹1.30 అని పెడతాడు. అందరూ అది కొని దానికి డిమాండ్ పెరిగాక వాడు ప్రోడక్ట్ తయారు చేసుకోవడం కోసం రేటు పెంచుతాడు. ప్రోడక్ట్ విలువ కోసం కదా, ప్రోడక్ట్ తయారవ్వడం కోసం అది టైం పడుతుంది కాబట్టి రేటు పెంచామనుకో కొంతమంది కొనేవాళ్ళు తగ్గిపోతారు. దాని తర్వాత వీడి ప్రోడక్ట్ అంతా తెచ్చుకున్నాక మళ్ళీ ఇంకో పావులా తగ్గించేసి మళ్ళీ సేల్స్కి పెడతాడు. అలాగే ఇండస్ట్రీకి మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తాం. మేము ₹1 తక్కువైనా క్యారెక్టర్ నచ్చితే వర్క్ చేస్తాకి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను. నేను పేమెంట్ గురించి ఏ రోజు థింక్ చేయను. కాకపోతే పిలుస్తున్న క్యారెక్టర్ కన్నా వాల్యూ ఉండాలి. కరెక్ట్. ఈ క్యారెక్టర్ ఈవిడ చేయించవచ్చు, ఈవిడికి ఈ డబ్బులు ఇవ్వడంలో తప్పు లేదు అనుకుంటే ₹1 నిజంగా తక్కువైనా నేను వచ్చే వర్క్ చేస్తా. ఆ క్యారెక్టర్కే విలువ లేకుండా మీరు ఇచ్చే డబ్బులు నేను దేనికి వర్క్ చేయాలి? దేవుడి దయ వల్ల తినటానికి ఉంది, ఉండటానికి ఉంది,
చాలా హ్యాపీగా ఉంది నా కుటుంబం. నేను ఇండస్ట్రీలోంచి ఈరోజు ఈ 5,000, 3,000, 2,000 తీసుకెళ్తేనే నేను తినాలి అన్న పొజిషన్‌లో అయితే లేను. ఊర్లో పొలమే గాని, ఆయనకి ఒక ఇల్లే గాని, ఆయన చదువుకున్న ఆయన ఇండస్ట్రీ మీద ఉన్న పిచ్చితో ఏదైనా కానీ నా లైఫ్ హ్యాపీగుంది. నాకు మెయిన్ థింగ్ క్యారెక్టర్స్ కావాలి. అది నేను చేయగలుగుతానన్న నమ్మకం మీకు కావాలి. అండ్ అంటే 'వేదం' సినిమాకి మీకు ఎక్కువ కాంప్లిమెంట్స్ వచ్చినాయి. మీరు చెప్పారు ఒక ఒక కొంతమంది ఎవరో చెప్పారని చెప్పారు. నమ్మలేదు. ఆర్టిస్ట్‌ని పెట్టారా? ఆమె ఆర్టిస్టా? ఎవరో లోకల్ ఎవరో అమ్మాయిని కాదు, తీసుకొచ్చి అల్లు అర్జున్ గారే 'గమ్యం' మూవీకి నేను వర్క్ చేశాక ఏంది 7అప్ యాడ్‌కెళ్ళాం. హీరో గారిది అల్లు అర్జున్ గారిది 7అప్ యాడ్‌కి, బాంబే వాళ్ళ యాడ్‌కి నేను మోడల్స్‌గా వెళ్ళా. ఏమంటే నేను ఇండస్ట్రీలో మోడల్స్‌గా వర్క్ చేశా, డాన్సర్‌గా వర్క్ చేశా, ఆర్టిస్ట్‌గా చిన్న ఆర్టిస్ట్‌గా వర్క్ చేశా. జూనియర్ ఆర్టిస్ట్‌గా అయితే ఇంతవరకు ఎప్పుడు చేయలేదు దేవుడి దయ వల్ల. చిన్న ఆర్టిస్టు, క్యారెక్టర్ ఆర్టిస్టు, ప్యాడింగ్ ఆర్టిస్ట్ ప్లేస్‌కి వచ్చా. అలా నేను ఫస్ట్ ఎప్పుడైతే మోడల్‌గా చేస్తున్న టైంలో 7అప్ యాడ్‌కి అల్లు అర్జున్ గారి కాంబినేషన్‌లో 7అప్ యాడ్‌కి వెళ్ళాం షూట్‌కి. డస్కీ స్కిన్, ఇప్పుడన్నా కొద్దిగా కలర్ వచ్చే పిల్లలని అన్నాక మా ఆయన పెట్టే పెట్టుడికి సారీ చాలా డస్కీ ఉండే స్కిన్. ఆయన కామెంట్ చేసేవాడు అనమాట, ఏంటి కలర్ అన్నట్టుగా. జస్ట్ ఏం చేసావు ఇంతకు ముందని సరదాగా వచ్చి మాట్లాడుతుంటే, సార్ నేను సో మూవీలో ఇట్లా నక్సలైట్గా చేశాను, నేను షూట్స్ క్యారెక్టర్స్ లేనప్పుడు మోడల్ షూట్స్ కూడా వస్తాను, కొద్ది మంచి మోడల్స్ ఇట్లా పేమెంట్ ఆ రోజుల్లో 600, 1000, 1500 అంటే ఎక్కువ, 2005, 6, 7 టైంలో ఇట్లా అయితే వస్తుందంటే, గమ్యం మూవీలో నక్సలైటా నువ్వా అన్నాడు. అవునండి నేనే అని. ఏమనుకున్నాంటే ఒక మాట చెప్తాను, పర్లేదు చెప్పండి. ఎవతరా ఇది నిజంగా నక్సలైట్ని తీసుకొచ్చి పెట్టాను అనుకున్నాను, అది మీరేనా అని నన్నే అడిగారు ఆయన నా ఫేస్ మీద. అంటే ఆయన అప్పటికి అంత పెద్ద హీరో కాకపోయినా అప్పటికి అల్లు అర్జున్ గారు అంటే మంచి పేరు ఉంది. అది కాక మన చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి మేము ఆయన అంటే చాలా ఇష్టము. ఆయన నోట్లోంచి నాకు ఆ వర్డ్స్ వినటం చాలా హ్యాపీ అనిపించింది. ఇంటికి వచ్చాక పంచుకోవాలి, అరే నన్ను ఇలా పొగిడారు, నన్ను ఇలా పొగిడారు, నన్ను ఇలా పొగిడారు అని. ఇప్పుడు ఈ సందర్భంలో మళ్ళీ ఇక్కడికి జంప్ చేయొచ్చో లేదో తెలియదు కానీ, ఆ రోజు ఆ హ్యాపీనెస్ తర్వాత నుంచి ఇప్పుడు నేను చేస్తున్న ఒక మూవీలో జేడి చక్రవర్తి గారి నోట్లో నుంచి నా మాటలు, ఆ రోజు నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో, ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక నటిని ఎట్లా పొగిడారు అల్లు అర్జున్ గారు, ఈ రోజు ఒక నటుడైన మన జైడి చక్రవర్తి గారు డైరెక్షన్ చేస్తూ ఒక క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్కి 48 మంది ఆర్టిస్టులను చూసారంటండి. పెద్దవాళ్ళనే కానీ చిన్నవాళ్ళనే కానీ, మనకి ఏమంటారు, నాకు ఈ జ్ఞాపక శక్తి ఎప్పుడు వస్తుందో దేవుడి దయ వల్ల. అంటే అన్ని ఏజ్ గ్రూప్‌లో అన్ని ఏజ్ గ్రూప్స్ కాదు, ఈ క్యారెక్టర్స్‌కి ఆడిషన్స్ లాగా చేసుకుంటాం కదా, అట్లా ఆడిషన్స్ వైజ్‌గానే కానీ లేకపోతే పర్సన్స్‌ని పిలిపించి ఈ క్యారెక్టర్ స్పెషల్‌గా చూడటమే కానీ, ఆయన దగ్గర 48 మెంబర్స్‌ని చూసారంట. అలా వెళ్తున్న క్రమంలో ఒక అతను ఫోన్ చేసి, ఒక క్యారెక్టర్ అనుకుంటున్నారు, మీరు బాగుంటారని అనుకుంటున్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్, రామారావు గారు మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారండి అంటే, జస్ట్ వెళ్ళి ఒక చిన్న సీను వాళ్ళు చెప్పారు, నేను చేసేసి వెళ్ళిపోయా. మీరు నమ్ముతారో లేదో, నేను సీన్ చేస్తున్నప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయిపోయిందండి కట్ అని చెప్పని కూడా చెప్పలేను, అలా చూస్తూ ఉండిపోయాను నేను చేస్తుంది. సార్ ఇంకెంతకు ముందు చేయలేమంటే అయిపోయిందా అని లేసాడు, రియలైజ్ అయ్యా ఆయన. ఆ సీన్ని తీసుకెళ్ళి జేడి చక్రవర్తి గారికి చూపించాక ఆయన 2 డేస్లో వచ్చిందండి నాకు కాల్, ఆఫీస్కి రమ్మంటున్నారు జేడి చక్రవర్తి గారు, ఆ సీన్ చూశారు బాగుందంటున్నారు, ఈ క్యారెక్టర్ మీ చేత చేయిస్తున్నారు. ఫస్ట్ టైం ఫీల్ అయ్యా. నన్ను ఒక కెమెరాలు, మనం ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు కెమెరాలు క్యాప్చర్ చేస్తూ ఉంటాయి కదా, మన వీడియోస్ తీస్తూ ఉంటారు, అలా నా పక్కన ఎవరు లేరని ఫస్ట్ టైం ఫీల్ అయ్యా. ఆ రోజు అల్లు అర్జున్ గారు అన్నప్పుడు ఎవరు లేరు, అసలు ఇన్ని ఫోన్స్ ఇంత టెక్నాలజీ కూడా లేదు అప్పుడు. ఇప్పుడు నా పక్కన పర్సన్ లేరని ఫస్ట్ టైం ఫీల్ అయ్యా. ఆయన పొగుడుతున్నారా, చెప్తున్నారా, అసలు దాని ఆనందాన్ని నేను తీసుకుంటుంటే నన్ను ఎవరు తీయట్లేదే, నన్ను ఎవరు క్యాప్చర్ చేయట్లేదే, ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటే బాగుంటే నా ఎక్స్ప్రెషన్స్, ఆయన వర్డ్స్ తీసుకుంటాకి అంత హ్యాపీ ఫీల్ అయ్యా కొన్ని సంవత్సరాల తర్వాత. ఏ మూవీ అండి? ఏం సెట్స్ ఇప్పుడు ఇంకా సెట్ వర్క్ షూట్ జరుగుతుంది, చిన్న గ్యాప్ ఉంది, ఈ ఇయర్ గానీ నెక్స్ట్ ఇయర్ హాఫ్లో వచ్చేస్తుంది. చిన్న క్యారెక్టర్స్ మరి బయటికి చెప్పొచ్చో లేదో తెలియదు కానీ, చిన్న క్యారెక్టర్, ఒక 5 సీన్స్ ఉంటే 1 డేనే షూట్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్గా ఒక సీన్ చెప్పకూడదు అయితే, ఎందుకంటే వితౌట్ పర్మిషన్ మనం సీన్స్ బయటికి అనౌన్స్ చేయకూడదు క్యారెక్టరైజేషన్స్ని. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను యాక్ట్ చేసిన విషయము, ఆ సీన్ విషయం పక్కన పెడితే, ఒక నటుడు నటిని పొగడడం అనేది గ్రేట్ థింగ్.
ఆ రోజు అల్లు అర్జున్ గారు ఎంత ఇదిగా పొగిడారు ఒక నటుడయ్యి, ఉమ్, ఒక నటిని. అరే! దీన్ని ఇంత రియలిస్టిక్‌గా ఉంది అని ఆయన చెప్పిన వర్డ్స్ ఎంత బాగా నచ్చినాయో. ఉమ్, అన్ని సంవత్సరాలు నా ఇండస్ట్రీ ట్రావెలింగ్‌లో జేడీ చక్రవర్తి గారి మాటలు నాకు అంత ఉమ్, హ్యాపీనెస్ ఇచ్చాయి. ఓకే. నేను ఇండస్ట్రీలో ఇంకా ఉండొచ్చు. నేను ఇంకా సాధించేది ఉంది. మేబీ నాకు ఆపర్చునిటీస్ రావట్లేదు. అందుకే నేను ఇలా ఉన్నానని నా మైండ్‌కి నేను ఆ రోజు నిజంగా ఫిక్స్ అయ్యా. ఒక్కొక్క టైంలో అనుకున్నా, అరే! నేను నటించడం నాకు చేతగాక నాకు క్యారెక్టర్‌లు రావట్లేదా? నేను చేస్తున్న సినిమాలు బాగోట్లేదంటే ఉమ్, అన్ని సినిమాలు చెప్పుకుంటే చాలా బాగుంటాయి. 'గమ్యం', 'వీర', 'గోలీమార్', 'లెజెండ్', ఉమ్, 'కృష్ణమందిర జగద్గురు', 'శశిరేఖ పరిణయం', 'బెదూర్ లంక', 'జాంబీ రెడ్డి' ఉమ్, ఒకటి కాదు. ఏవి కూడా మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్ లేవు. అన్ని క్యారెక్టర్సే. ఒక్క సీన్ ఉన్నా ఉమ్. ఇంపార్టెంట్ ఒక సీన్‌లో ఈ క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉన్న సీన్సే చేశా. అయినా నాకెందుకు ఆపర్చునిటీస్ రావట్లేదు అనేది నాకు అర్థం కాదు. అల్లు అర్జున్ గారి తర్వాత చిరంజీవి గారు కూడా 'సైరా' సినిమా షూటింగ్‌లో మెచ్చుకున్నారు అని చెప్పి. అది యాక్చువల్లీ ఎడిటింగ్‌లో పోయింది. ఆ సీన్ ఎడిటింగ్‌లో జస్ట్ పోలేదు. చిన్న కట్ కనిపించింది. అంటే మేము పెద్ద చేసినప్పుడు సీను. సీన్ చేసాం. ఆ! ఆ! పెద్ద సీన్ అని చెప్పి. పెద్ద సీన్ చేసాం. ఏంటంటే అది సీను నేను విన్నదేంటంటే బ్రిటిషర్‌కి మీరు బ్రిటిషర్స్ పాలిస్తారు అహా! అని సంథింగ్ బ్రిటిషర్‌కి ఏదో. పాలివ్వడం కాదు. ఆ! అందులో బ్రిటిషర్ వచ్చేసి మెయిన్ మనకి ఇట్లా పన్ను కట్టడం అంటాం ఆ! కదా! అవును. అవును. అప్పట్లో ఓకే. పన్ను ఓకే. కట్టడం. అవును. హ్మ్. ఒక చెరువులో నీళ్లు తాగాలంటే పన్ను పన్ను కట్టలేదు కట్టాలి మనం. కాబట్టి హ్మ్. నీళ్లు తాగమాకరా నా అవును. బదులు దాని బదులు నువ్వు ఇది తాగు అని అవును. చెప్పేసి అవును. ఒక సీన్ డైలాగ్ ఉంటది. ఉంటది హ్మ్. సీన్. దాని తర్వాత కట్టెలేరుకుంటుంటే కట్టెలేరుకుంటానికి నువ్వు పన్ను కట్టలేదు. హ్మ్. నువ్వు ఎట్లా ఇదని చెప్పి అమ్మాయిని పాడు చేస్తారు. హ్మ్. అలాగా నేను పన్ను కట్టకపోతే నా బిడ్డకి నేను పాలు ఇవ్వడానికి వీల్లేదని చెప్పి నన్ను ఓకే. వాల్చేసి నా మీదకొచ్చి పాలు తాగుతారు ఆయన. ఆ క్యారెక్టరైజేషన్. హ్మ్. హ్మ్. ఇవి డైలాగ్ వర్షన్‌గా సీన్స్ చేసాం. కాకపోతే అది కూడా చెప్తున్నా కదా! మన టైం బ్యాడ్ అంతే. హ్మ్. హ్మ్. దాన్ని తీసుకెళ్ళి సాంగ్‌లో కట్ షాట్స్ కింద ఆ! పడిపోయినాయి. హ్మ్. మౌంటేజ్ సాంగ్‌లో మాంటేజ్‌లో పడిపోయింది. పడిపోయింది. సీన్ ఏం చేశాను అనేది లేకపోతే బ్రిటిషర్స్‌ని అయితే ఎప్పుడైతే హెడ్ ఇట్లా నరుకుతారు. నరుకుతారో ఆ హ్మ్. బ్లడ్ వచ్చేసి ఫేస్ మీద పడుతుంది. ఆ హ్మ్. ఆ రియాక్షన్స్, షాట్. షాట్స్ హ్మ్. ఇప్పటికి సాంగ్ చూసుకున్నా మనం కనిపిస్తాం. హ్మ్. కాతే అంత పెద్ద సినిమాలో మనం చెప్పిన డైలాగ్స్, హ్మ్. చేసిన హ్మ్. ఎమోషన్ సీన్స్ ఉంటే ఇంకొద్దిగా కరెక్టే. హైలైట్ అవుతాం. అదొక ఎమోషనల్ సీన్‌లా ఉండుంటే చాలా పడుంటే ఎమోషనల్ సీన్ అది. హ్మ్. మేము కేరళలో మెయిన్ సీన్ చేసొస్తే దాన్ని ఇక్కడ మళ్ళీ నానక్రామగూడలో బూత్ బంగ్లాలో సెట్టేసి సెట్‌లో గూడా హ్మ్. వర్క్ చేసాం అది సీను. ప్యాచ్ వర్క్ కింద. ఇక అదే చెప్తున్నాం గదా! నేను చేసిన ప్రతి సినిమాలకి నా అదృష్టం ఎంతసేపటికి నన్ను వెనక నెడుతూనే ఉంటుంది. హ్మ్. ఎప్పుడు హ్మ్. స్టార్ట్ అయిద్దో ముందుకి. అంటే ఒక మాట అంటాను. అంటే మీకు మెగా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. మెగా ఫ్యామిలీ కూడా అల్లు అర్జున్ గారి ఇష్టం, మెగాస్టార్ చిరంజీవి గారి ఇష్టం, నేను రామ్ చరణ్ గారు, రామ్ పవ చరణ్ ఈయనకి ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఇష్టం. చాలా బట్ ఇష్టం. చేశా. వీళ్ళ సినిమాల్లోనే మీకు ఎక్కువ కట్లన్నీ అయిపోయినాయి. మరి నేను ఇది అల్లు కొంచెం అర్జున్ గారి సినిమా చేశాను. హ్మ్. చిరంజీవి గారి సినిమాలు చేశాను. పవన్ కళ్యాణ్ గారి సినిమా చేశాను. హ్మ్. మన చరణ్ గారితో కూడా చేసారా? రామ్ చరణ్ గారితో ఓకే. చేశాను. ఓకే. రామ్ చరణ్ గారు చేశా గానీ అది బ్యాక్‌గ్రౌండ్ హ్మ్. డాన్సర్‌గా చేశాను. హ్మ్. చిన్న సీన్స్‌లో, షార్ట్స్‌లో కనిపిస్తా. హ్మ్. సీన్స్‌గా వర్క్ చేయలేదు. ఓకే. ఏ సినిమా అండి? అయ్యో! మీరిలా సడెన్‌గా అడగకండి. ఓకే. ఉన్నాయి. పిక్స్ ఉన్నాయి. అంతే హ్మ్. తప్పించి నేను హ్మ్. బ్రెయిన్‌లో అంత ఇదేం లేదు. హ్మ్. చెప్పుకునేదగ్గ క్యారెక్టర్ చేసినప్పుడు ఈ సినిమా హ్మ్. మేము చేసామని గర్వంగా చెప్పొచ్చు. దానివల్ల కొన్ని సినిమాలని బ్రెయిన్‌కి తీసుకోను. హ్మ్. హ్మ్. అండ్ చెప్పుకుంటే కాంబినేషన్‌లో కూడా బాధిస్తుంది. చేసినట్టున్నారు. 'ఆచార్యలో' చేశారు కదా! అలా 'ఆచార్య' కాంబినేషన్. చేశాను. హ్మ్. 'ఆచార్య' చిరంజీవి గారితో హ్మ్. చేశాను. హ్మ్. ఇప్పుడు మన వాళ్ళ 'మేనల్లుడు' సినిమాలు కూడా 2 సినిమాలు చేశాను. హ్మ్. 'సాయిధరమ్ తేజ్' గారు. 'సాయిధరమ్ తేజ్‌వి' 2 హ్మ్. సినిమాలు. 'సాయిధరమ్ తేజ్' కాదు. ఈయన ఓహ్! 'ఆదికేశవ' మన 'ఆదికేశవ'. ఆ! ఆ! యాహ్! 'ఆదికేశవ' చేశాను. దానికి హ్మ్. ముందు కూడా ఇంకో సినిమా చేశాను. హ్మ్. అదే ఇది ఆ సినిమా చేసుంటారు. ఆ సినిమా చేశారు. తెలుసు ఐడియా ఉంది. 2 సినిమాలు చేశాను. హ్మ్. హ్మ్. 'రంగరంగ వైభవంగా.' హ్మ్. హ్మ్. యాహ్! నాకంటే హ్మ్. మీదే ఎక్కువుంది. చేశాను. హ్మ్. ఇష్టం ఆ ఫ్యామిలీ. బట్ ఇది నెగెటివ్ అదేంటి నాకు మీకు లక్ తెచ్చిపెట్టాల్సిన మీ అభిమానం లక్ తీసుకురావట్లేదని ఎప్పుడన్నా అనిపించిందా? అరే! ఇన్ని సినిమాలు చేసి కూడా వీళ్ళ సినిమాల్లోనే ఎక్కువ కటింగ్‌లు మనం కొన్ని పోతున్నాయి. సినిమాల్లో 'పృథ్వీరాజ్' గారు అంటారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ, 30 హ్మ్. ఇయర్స్ హ్మ్. ఇండస్ట్రీ అని. హ్మ్. మేబీ నాకు 25 కంప్లీట్ అవుతున్నాయి. యాహ్! ఇంకొక 5 ఇయర్స్ అయితే హ్మ్. హ్మ్. ఇలా చూసాకన్నా కనీసం ఏదైనా మదర్ రోల్స్ ఇస్తే ఓకే. లెంగ్తీ క్యారెక్టర్స్ ఇస్తే ఉన్నా అంటే మీకు కూడా ఒక రోల్ పడి 25 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పి ఒక డైలాగ్ చెప్పుకునే పడితే 30 ఇయర్స్ ఇండస్ట్రీ అదే అని పోనీ చెప్పుకునే రోజే ఆ! వస్తదేమో. ఓకే. ఓకే. నేను 29 ఆయనకంటే ఒక మాట మారాలి కాబట్టి 29 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పి చెప్పుకునే రోజు హ్మ్. హ్మ్. వస్తదేమో. ఓకే. ఎందుకంటే ఇది తప్పించి ఇంకో ప్రపంచం తెలీదు. హ్మ్. ఇండస్ట్రీ కాకుండా ఆ రోజుల్లో ఇడ్లీ అమ్మి ఉంటది అది వేరే విషయం గానీ, ఈరోజు ఇది కాకుండా నువ్వు ఇంకేమైనా చేస్తావా? చేయగలవా? హ్మ్. చెయ్యి అని చెప్పినా నాకేమీ చేత కాదు. సో, ఇప్పుడు ఎన్నో సినిమాలు ఆఫర్ దగ్గరకొచ్చి ఏదో ప్రాబ్లమ్ వల్ల మిస్ అయిపోయినయి ఉన్నాయి. ఎన్నో సినిమాలు, వందల సినిమాలు ఐ మీన్ చేసిన తర్వాత చేసిన సీన్స్ కట్ అయిపోవడం, ట్రిమ్ అయిపోవడం, మంచి సీన్‌లు పడకపోవడం, ఈవెన్ మీరు అవమానపడ్డానని చెప్పి ఒక సినిమా చెప్పారు. అంటే మీ మీ వాళ్ళనే తీసుకెళ్ళి సడెన్‌గా నేను తలెత్తుకోలేకపోయాను. ఏదో సినిమాకి తీసుకెళ్ళానన్నారు. ఇదే అనుకుంటా 'రంగరంగ వైభవంగా' తర్వాత సినిమా 'ఆదికేశవ'కి అనుకుంటా.
ఎక్కువ సీన్లు చేశాను నేను, బట్ చేశాను. ఒక సీనే 2 సీన్లు మిగిలినాయి అందులో. లేదు ఆ సినిమా క్యారెక్టర్ చేసిన ఫుల్ సీన్స్ ఫుల్ సీన్స్ ఉన్నాయి. ఆ సినిమా ఉంది, బెదుర్లంక సినిమా. ఈ రెండు బెదుర్లంక ఫుల్ సినిమాలు ఉంటది అనుకుంటా. ఈ రెండు సినిమాల్లో కూడా ఏ సీన్స్ కట్ అవ్వలేదు. కొన్ని సినిమాలు కట్ అయినాయి. ఇక స్పెషల్ గా చెప్పుకుంటే వాళ్ళని పాయింట్ అవుట్ చేసినట్టు ఉంటుంది తప్పించి మన గురించి చెప్పుకున్నట్టు ఏమి ఉండదు. మూవీస్ చెప్పొచ్చు. బట్ ఎలా పిల్లల్ని మామూలు పిల్లల్ని మీన్స్ మీ పేరెంట్స్ ని మీ హస్బెండ్ ని అండ్ మీ అత్తగారిని ఇలా తీసుకెళ్లిన తర్వాత నిజంగా సీన్స్ మీరు కూడా సర్ప్రైజ్ ఫీల్ అయిన సందర్భం అదే ఉన్నాయండి. సినిమాలో నేను ఉన్నానని చెప్పి తీసుకొని వెళ్ళి కూర్చున్నా, తీరా చూస్తే సినిమాలో సీనే లేదు నాది. అరే సినిమా నేను చేశానని చెప్పుకున్నాను, ఇలా తీసుకొచ్చి కూర్చున్నా, నా సీన్ ఇంకా రాదే, నా సీన్ ఇంకా రాదే, నా సీన్ ఇంకా రాదే. సర్లే ఎయిటింగ్ లో పోయినట్టు పోయింది అత్తమ్మ అని చెప్పుకున్నాం. ఏం చేస్తా, వాళ్ళు అంత ఈజీగా తీసుకున్నారు, మీరు మీకు అలవాటు అయిపోయింది ఈజీగా తీసుకున్నారు, వాళ్ళు అలాగే తీసుకోగలిగారా? పాపం మా అత్తయ్య గారి వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి ఇండస్ట్రీలో ఆయన ఫస్ట్ మెంబర్ అయితే నేను సెకండ్ మెంబర్. వాళ్ళకి ఇది టచ్ చేయలేదు. మా అమ్మగారి కన్నా కనీసం సినిమాలు చూసే ప్యాషన్ ఉంది. ఆంధ్ర వాళ్ళకి మనకి ఎక్కువ ఉంటుంది ప్యాషన్. తెలంగాణ వాళ్ళకి ఎంతైనా ఇప్పుడు జనరేషన్స్ బయటకు వచ్చే సినిమాలు తీస్తున్నారు తప్పించి పాత జనరేషన్ వాళ్ళకి ఎవరికి కూడా సినిమా ఇండస్ట్రీ మీద అంత గ్రిప్ లేదు. నా మీ కోడల సీరియల్లో కనిపించింది, మీ కోడలి సినిమాలో నిన్న కనిపించింది అంటే ఆవిడకి గర్వంగా ఉంటుంది. అంతే తప్పించి అరే ఈ సినిమా పోయిందే, ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ పోయిందే అన్నంత అవగాహన ఆవిడకి లేదు సినిమాల గురించి. కాబట్టి పాపం ఆవిడకి నేను సంతోషించాను అంటే ఆవిడ సంతోషిస్తుంది, ఈ సినిమాలో నేను లేదు నేను బాధపడ్డానంటే నాతో పాటు బాధపడుతుంది. ఈ రెండే తెలుసు ఆవిడకి. ఇప్పుడు బాహుబలి సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక పేరు తెచ్చిపెట్టింది, ఖ్యాతి తెచ్చిపెట్టిన సినిమా. అలాంటి సినిమా మీకు మిస్ అయింది, ఇప్పటికి ఏమన్నా కొంచెం ఆ రిగ్రెట్ ఉందా? బికాస్ బాహుబలిలో చేసిన వాళ్ళందరూ తర్వాత పెద్ద పెద్ద స్టార్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అలాగే వెనుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక రిగ్రెట్ అంటే వెతుక్కుంటూ కూర్చుంటే చేసిన సినిమాలే మిస్ అయినాయి అని చెప్పి చాలా ఉన్నాయి. ఇక చేయని సినిమాల గురించి బాధపడుతూ కూర్చుంటే ఏమొస్తుంది? కాకపోతే అంత మంచి సినిమాలో మనం ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఎప్పటికీ ఉంటుంది ఆర్టిస్ట్కి. ఇప్పుడు మనం వేదం గురించే మాట్లాడుకున్నాం ఇప్పుడు దాకా, చేసిన సినిమాలోనే నేను లేను. ఇక దానికే నేను ఏం ఫీల్ అవ్వాలో తెలియని దానికి అసలు పిలిస్తే వెళ్ళని సినిమా గురించి నేను బాధపడినా వేస్ట్ కదా. ఇక దాని గురించి అయితే ఎప్పుడు థింక్ చేయలేదు. వాళ్ళ నాన్నగారు సినిమాలో మీరు చేశారు, వాళ్ళ నాన్నగారు డైరెక్ట్ రాజన్న చేసినట్టు. రాజన్న చేశాను. సో మన రాజమౌళి గారి గురించి రాజమౌళి గారు రాజన్న చేశాను, ఇంకొక మూవీ కూడా చేశాను నేను. రాజన్న ఒకటేనా? అంతే, రాజన్న ఒకటే. వాళ్ళ నాన్నగారు డైరెక్షన్ లో చేశారు. సార్ నేను అప్పుడు అక్కడ చూసాను, రాజమౌళి సార్ అక్కడ చూసాను. స్టోరీలు అన్ని ఇచ్చేవి కూడా వాళ్ళ నాన్నగారు రాజమౌళి అంటారు. మనం మాట్లాడకూడదు కొన్ని. ఎలా ఉండేయండి ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఎలా ఉండేరు డైరెక్టర్ గా? ఏం చేసేవారు? అలా ఏం లేదు, మొత్తం ఆయన అక్కడే ఉండి సీన్స్ చెప్పడం కానీ మన అదే సేమ్ టైం సార్ ఎంత ఉంటారు, రాజమౌళి సార్ కూడా ఉంటారు, ఒక్కొక్కసారి సెట్ లో ఉంటారు. నాగార్జున గారు ఉన్నారు ఈరోజు సీన్స్ అంటే సార్ కూడా సపోర్ట్ కింద ఉంటారు. మెయిన్ సార్ చూసుకున్నా కూడా ఈ సార్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. నేను చేసినప్పుడు నాగార్జున గారి కాంబినేషన్స్ ఎక్కువ చేసాము. అది కూడా ఎడిటింగ్ లో పోయినాయి. చెప్పుకుంటే ఇప్పుడు పెద్దవాళ్ళ సినిమాల గురించి చెప్పుకున్నట్టు ఉండదు తప్పించి నా గురించి నేను చెప్పుకున్నట్టు ఉండదు. ఎందుకంటే ఎవరన్నా ఎదిగిపోయినోడి గురించి మాట్లాడితే పెద్ద వాల్యూ ఉండదు. అరే వాడి మీద రాయేస్తుందిరా ఇది అంటారు. అలా నేను ఒకళ్ళ గురించి చెప్పాలన్న ఫీలింగ్ లో అయితే నేను ఏమీ లేను. అట్లా ఎవరు కావాలని చేసింది కాదు. ఇండస్ట్రీలో జరిగే ఏ తప్పు కూడా ఎవరు కావాలని చేయరు. నిజంగా లక్, చిన్న విత్తమైన అదృష్టం అనేది ఉంటేనే ఇండస్ట్రీలో నిలబడగలుగుతాం. ఆవగింజంతైనా రాసుకొని రావాలి. అంటే నేను ఒక మాట విన్నానండి ఇండస్ట్రీలో, మీరు అన్నట్టు చాలా మంది చెప్పే మాట ఏంటంటే టాలెంట్ తో పాటు లక్ ఉండాలి అని. ఇప్పుడు కొంతమంది చెప్తున్న మాట ఏంటంటే లక్ తో పాటు లాబియింగ్ ఉండాలి, ఇప్పుడు భజన చేయగలగాలి, భజన చేసిన వాళ్ళకే క్యారెక్టర్స్ అని. మీరు ముక్కుసూటిగా మాట్లాడేస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా మంది మనం భజన చేసి పైకి రావాలి తప్ప, అలా పేరు తెచ్చుకోవాలి తప్ప, అలా వచ్చిన వాళ్ళకే క్యారెక్టర్లు తప్ప ఇలాంటి వాళ్ళకి తక్కువ అవకాశాలు అని చెప్పి విన్నాను. ఇది ఎందులో ఏమైనా వాస్తవం ఉందా? భజన నడుస్తుందా? దానికి మనం చెప్పేంత వాళ్ళమో కాదో తెలియదు కానీ భజన ఏమి ఉండదండి. ఇప్పుడు మీరు నాకు ఫ్రెండ్ అయ్యారు, మీరు మంచిగా యాంకరింగ్ చేస్తున్నారు, అరే అది యాంకరింగ్ అతను చేసావు కదరా సూపర్ ఉందిరా అని చెప్తా. అరే నా ఫ్రెండ్ నన్ను హ్యాపీగా మెచ్చుకుంది, అందులో బాగా చేశారంటే నెక్స్ట్ దానికి కూడా ఇంకా బాగా చేయాలన్న ఫీలింగ్ ఉంటుంది. అలాగా ఫ్రెండ్షిప్ జరిగే కొద్దికి మీరు చేసే ప్రతిదీ నేను ప్రోత్సహిస్తూ ఉంటా. మీకు నాకున్న ఫ్రెండ్షిప్ బాండింగ్ ఏమనిపిస్తుంది, అది నాకు చెప్తుంది, నా మైనస్లు చెప్తుంది, నా ప్లస్లు చెప్తుంది. మీకు నాకున్న థర్డ్ పర్సన్ ఏమంటారు, అమ్మా మనం చేసింది దీన్ని చేసిన పెద్ద తేడే ఉందరా, ఇది అంతగానం పొగుడుతుంది. మనుషుల్లో ఉండేది ఇదే. పొగడతా అంటే కింద నుంచి క్లాప్స్ కొడితే పైకి ఎగిరిపోతాం అనుకునేది కాదు. మనం చేసే పని మనకు సపోర్ట్ చేసే వాళ్ళు కరెక్ట్ పర్సన్ అయినా కూడా థర్డ్ పర్సన్ థింకింగ్ తప్పు ఉంటుంది తప్పించి భజన చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఎవరు ఎంత భజన చేసి ఎన్ని విధాలుగా ఇండస్ట్రీకి వచ్చినా నీ దగ్గర ఖచ్చితంగా టాలెంట్ ఉండాలి.
ఒక సీన్ ఇస్తే సీన్కి ఎమోషన్ కానీ బాధని కానీ నవరసాలని పండించగలిగితేనే నువ్వు నటుడుగా ప్రూవ్ చేసుకుంటావు. నేను ఇప్పుడు ఎంతో పొగుడుతా డైరెక్టర్, ఎవరైనా ఒక మంచి డైరెక్టర్ గారిని నాకు క్యారెక్టర్ ఇస్తారు, ఇచ్చాక నేను ఆ క్యారెక్టర్ న్యాయం చేయకపోతే నేను ఎంత పొగిడి ఉపయోగం ఏముంది? ఇండస్ట్రీని ఎప్పుడు తప్పు పడటానికి చూస్తారు, చాలా మాటలు చెప్తారు, నేను ఎప్పుడు కూడా అలా థింక్ చేయను. నీ దగ్గర టాలెంట్ ఉందా, నువ్వు చేయగలుగుతావన్న నమ్మకం ఉందా, ఒక్కరోజు నీకు వస్తుంది. ఆ మాట నాకు ఎప్పుడు నా హస్బెండ్ చెప్తుంటారు. ఈరోజు క్యారెక్టర్ ఖాళీ అంటే ఈరోజు ఖాళీగా ఉన్న సమ్ ఎవరో ఫోన్ చేసి సంధ్య గారు రేపు షూట్ ఉంది, ఇది అమౌంట్ అంటే సర్లే ఖాళీగానే ఉన్నాంగా వెళ్దాంలే. బుద్ధి ఉందా ఈ నింతే అడుగుతారు. ఏమైందమ్మా, నువ్వు ఎన్ని సినిమాలు చేసావు, నీ క్యారెక్టర్స్ ఎలాంటివి, వాళ్ళు పిలవంగానే ఆ అమౌంట్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నావు? నీకంటూ ఒక రోజు వస్తుంది, వెయిట్ చేయి అని చెప్పి నన్ను ఆపి నా మంచి క్యారెక్టర్స్ కోసం నన్ను వెయిట్ చేస్తుంది. అయితే నేను యాక్టర్ అయ్యాక మా అమ్మ నన్ను ఎంత సపోర్ట్ చేస్తుందో, నా తర్వాత మా అమ్మగారి తర్వాత నా హస్బెండ్ అంత సపోర్ట్ చేస్తారు. నేను పేమెంట్స్ కిందే థింక్ చేస్తే నేను వచ్చిన క్యారెక్టర్స్ అన్ని చేసుకుంటూ పోతాను. మేబీ ఏదో ఒకటి సక్సెస్ అయితే రేపు పొద్దునకి దీనివల్ల ఇంకోటి ప్లస్ అవుతుంది కదా అని. ఆయన అలా కాదు, నువ్వు చూసింగ్ ఫస్ట్ నుంచి కరెక్ట్గా చూసుకో. నీకు టాలెంట్ లేక కాదు, నువ్వు చేయలేక కాదు, నీకు అవకాశం వచ్చిందాన్ని సద్వినియోగం చేసుకోగాని అవకాశాల కోసం నువ్వు పరిగెత్తొద్దు అని నన్ను ఎన్నోసార్లు ఆయన ఆపారు. అంటే యాక్చువల్లీ భజన నేను ఇంకొక యాంగిల్లో అడిగాను. అంటే ఒక పెద్ద వాళ్ళకి ఒక భజన చేసి పైకి వస్తున్నారు కొంత చాలా మంది అనే దానికే కదా ఆన్సర్. భజన చేసినంత మాత్రం ఫ్రెండ్స్ కంపారిజన్, ఇప్పుడు డైరెక్టర్ ఒక నటుడిని మెచ్చుకోవడం ఇదంతా వేరు. బట్ ఒక చిన్న స్థాయి వాళ్ళు ఒక పెద్ద వాళ్ళని కేవలం భజన చేసి మాత్రమే పైకి వెళ్ళడం ఇలాంటిది ఏమైనా నడుస్తుందా? తెలియదండి, ఎందుకంటే నాకు అసలు బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీరు చాలా పాజిటివ్ పర్సన్. అంటే ఇండస్ట్రీ గురించి ఎప్పుడు నెగిటివ్ గా ఎక్కడ మాట్లాడలేదు, అవసరం లేదు కదా, ఎదురుపడలేదు. అంటే మీరు ఈవెన్ అంటే నెగిటివ్ క్వశ్చన్ అడిగినప్పుడు కూడా మీరు చాలా పాజిటివ్ గా చెప్పేదాన్ని. ఎలాగా దేని గురించి, కాస్టింగ్ కౌచ్ గురించి కానీ కమిట్మెంట్ గురించి కానీ అడిగినప్పుడు చాలా పాజిటివ్ గా చెప్పారు. ఇండస్ట్రీ ఎవరు తల జుట్టు పట్టుకుని లాక్కెళ్ళిపోరు, ఇలా చేయరు అలా చేయరు. ఇప్పటికీ నాకు అదే ఒపీనియన్, ఎప్పటికీ అదే ఒపీనియన్. ఇండస్ట్రీ మీరు ఇంతమంది ఇన్ని ఉద్యోగాలు చేస్తున్నారండి, మీరు నేను ఇండస్ట్రీ కాకుండా బయట ఎన్ని కోట్ల మంది ఉద్యోగం చేస్తున్నారు. ప్రతి ఒక్కడు పొద్దున్న లేస్తే అన్నం పట్టుకొని వెళ్తాడు. అన్నం పెట్టేది ఇండస్ట్రీ ఒక్కటే. నిజంగా బుద్ధుండే ఇండస్ట్రీ గురించి ఎప్పుడు ఎవరు తప్పు మాట్లాడకూడదని నేను కోరుకుంటా. నేను బ్రతికి ఉండి ఇండస్ట్రీలో ఉన్నంత కాలం నేను ఏ రోజుకి ఇండస్ట్రీని తప్పు పట్టే ఇదిలో నేను రాకూడదని కోరుకుంటా. అన్నం పెడుతుంది, మనకు జీతం ఇచ్చేవారి దగ్గరికి మనం క్యారేజ్ పట్టుకొని అన్నం పట్టుకొని వెళ్తాం. వీళ్ళు అలా కాదు, బండి ఇస్తారు, మేకప్ ఇస్తారు, కాస్ట్యూమ్స్ ఇస్తారు, కూర్చున్న దగ్గరికి కాఫీలు ఇస్తారు, భోజనం పెడతారు, నీకు డబ్బులు ఇస్తారు. ఎట్లా తప్పు పడతావు? నీది తప్పు అనేది నువ్వు ఎప్పుడు చూసుకుంటావు? అంటే నేను అలాగే థింక్ చేస్తాను. మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. చాలా మంది ఏంటంటే మేబీ కెరియర్ స్టార్టింగ్లో చెప్పకపోయినా కెరియర్ ఎండింగ్లో చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఈ మీటూ ఉద్యమం ఒకటి వచ్చింది, చాలా మంది ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు చెప్తున్నారు అప్పుడు నాకు ఎలా జరిగింది, అప్పుడు ఎందుకు ఎలా చేశారు. మన సింపుల్ క్వశ్చన్, అప్పుడు ఎందుకు చెప్పుకోవాలా? అప్పుడు నచ్చిందా, ఇప్పుడు నచ్చలేదా? అంటే అప్పుడు అన్నం పెట్టారు, ఇప్పుడు అన్నం పెట్టట్లేదా? నేనైతే ఇదే అడుగుతా. ఈవెన్ మీరు మాట్లాడినా నేను ఫ్రెండ్లీగా ఇండస్ట్రీ గురించి ఎప్పుడు మాట్లాడినా నేను ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాను. ఎందుకంటే నేను ఎప్పుడు నెగిటివ్ ఫీల్ అవ్వలేదు దాంట్లో. నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు, నన్ను ఎవరు లాక్కెళ్ళలేదు, నన్ను ఎప్పుడు ఎవరు బలవంతం చేయలేదు. నువ్వు ఇది చేయకపోతే నీ క్యారెక్టర్ ఏమంటే క్యారెక్టర్ వదిలేసుకున్నావు. బట్ ఇలాగ ఎవరైనా ఎప్పుడన్నా అడిగారని? ఇప్పుడు మీరు ఇండస్ట్రీ పర్సన్, ఇప్పుడు మీ హస్బెండ్ కూడా ప్రొడక్షన్ మేనేజర్. సో మీరు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. సో ఎవరు ఇలాంటి దరిద్రంగా ఎవరు ఈ కైండ్ ఆఫ్ అప్రోచ్ అనేది ఉండదు. బట్ అర్లియర్ డేస్ లో మిమ్మల్ని ఇలియానా అనేవారంట కదా, బాగా అనుకునేవారు. ఉండేది, ఆవిడ రాకముందే ఇండస్ట్రీకి నాకు కవ్ ఉండేది, ఉండేది అనేవాళ్ళు. అది వచ్చిన తర్వాత అరే ఆవిడకి పేరు వచ్చాక ఆ పేరు నాకు పిలిచేవాళ్ళు. నేను డాన్సర్ గా వర్క్ చేసేటప్పుడు ఆ కాస్ట్యూమ్స్ వేసుకుంటే ఆవిడ పేరు అరే దీన్ని నడుము కూడా ఇలియనా నడుములా ఉందిరా అని అనేవాళ్ళు తప్పించి ఇక చెప్తున్నాం కదా, అదొక ఏజ్ వెళ్ళిపోయింది. అది మనం మాట్లాడుకున్నా కూడా ఇప్పుడు హస్బెండ్ ఫ్యామిలీస్ ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడు వాళ్ళకి ఆక్వర్డ్గా అనిపిస్తుంది. కాకపోతే ఉంది మంచి మంచి ఉండేది. నేను నా ఫిగర్ అలాగే ఉండేది. ఫస్ట్ థింగ్ చాలా స్లిమ్ గా, హైట్ గా, డస్కీ స్కిన్ తో, చూడంగానే అది రౌడీదా అన్నట్టు కాదు, ఇది మంచి హోమ్లీ అని కాదు. నేను ఇంత రౌడీలాగా ఉన్న నన్ను హోమ్లీగా థింక్ చేసి గెస్ట్ చేసి నన్ను పెళ్లి చేసుకున్న మా హస్బెండ్కి ఒక్కడికే నేను ఆ క్రెడిట్స్ ఇస్తా. అది కాకుండా నాకు ఎవరికి నేను ఆ క్రెడిట్స్ ఇవ్వలేను, ఎందుకంటే నన్ను ఎవరు అలా చూడలా. పలకరీయడానికి దగ్గరికి వస్తే కొట్టిద్దని భయపడి పలకరీయకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. కలిసి కాంబినేషన్ చేశాక మీరు ఇంత ఇదిగా మాట్లాడతారా?
నేను అప్పుడు ఆ లొకేషన్లో చూసినప్పుడు మీరు ఎక్కడ కొడతారని మీ దగ్గరికి కూడా రాలేదండి అని చెప్పిన వాళ్ళు నాతోనే ఉన్నారు. బట్ ఆ కైండ్లో ఉన్నప్పుడు, ఆ ఎర్లియర్ డేస్లో ఉన్నప్పుడు ఎవరు ఈ కైండ్ ఆఫ్ అప్రోచ్ లేదండి. అంటే చాలా మంది ఇప్పటికీ కూడా కమిట్మెంట్ అంటే మీరు వర్క్ గురించి మాట్లాడారు చాలా పాజిటివ్గా. కమిట్మెంట్ అంటే మనం ఈ టైంలో వర్క్ చేయగలగాలి, టైం డిసిప్లిన్ ఉండాలి, మనం 100% ఎఫర్ట్స్ పెట్టాలి, ఇదే చెప్పారు. బట్ బాడీ కమిట్మెంట్ అనేది కూడా ఓపెన్ సీక్రెట్ అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు లేడీస్. ఉండదండి. అసలు ఎప్పుడు అలాంటిది ఏం ఫేస్ చేయకుండా ఎందుకు ఉంటాం? మ్మ్. అడిగుండొచ్చు, మ్మ్. అడిగారు. అదే చెప్తున్నా Choice కదా, మన చేతిలో మనం ఉంటది. మన ఒపీనియన్. ఇప్పుడు మనల్ని బలవంతంగా ఎవరు తీసుకెళ్ళినప్పుడు ఎందుకు? కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఇందాక మనకు ఎవరి దాకా వద్దు, మన ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నప్పుడు నేను నా హస్బెండ్ గురించే చెప్పా. ఆడ ఐ లవ్ యూ చెప్పినట్టయితే నేను మేబీ యాక్సెప్ట్ చేసేదాన్ని కాదేమో ఆ రోజు. పెళ్లి చేసుకుంటాను అన్నాడు, Correct. ఒప్పుకున్నా. అది నేను ఎంత ఓపెన్గా చెప్పినప్పుడు, ఇండస్ట్రీలో ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ఆ ఆపర్చునిటీలో దానికి నిజంగా సక్సెస్ కనిపిస్తుంది అనుకుంటే వెళ్తారేమో, వెళ్ళుండొచ్చు. ఆపర్చునిటీని ఇచ్చాక వీళ్ళు ఎట్లా యూటిలైజ్ చేసుకున్నారనేది మెయిన్ ఇంపార్టెంట్. నీ ఇష్టానికి అయితేనే వెళ్ళావు, బలవంతంగా ఎవ్వరు ఇండస్ట్రీలో నిజంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జుట్టు పట్టుకొని గుంజుకొని వెళ్ళరు. అడగడం అనేది ఎవరికైనా మానవ సహజం. అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ప్రతి పనిలో ఉంది ఈ ప్రాబ్లం. ఎవరి అవసరానికి తగ్గట్టుగా వాళ్ళు మలుచుకుంటారు అంతే తప్పించి ఇది నువ్వు చెయ్యి అని ఎక్కడ ఇండస్ట్రీలో అయితే స్టాంపింగ్ లేదు. ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళందరూ ఇదే చేసి వచ్చారని కూడా స్టాంపింగ్ లేదు. అది వాళ్ళ వాల్యూస్కి వదిలేయాలి అంతే. మన గురించి ఒకడు మాట్లాడుతున్నాడు అంటే అది వాళ్ళ విలువలకు వదిలేయాలి. నా గురించి నీకు ఎంత తెలిస్తే నువ్వు మాట్లాడగలగాలి. ఇప్పుడు బేసికల్లీ మీతో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు, లేదు మీ పక్కన మీ కాన్వర్జేషన్ వింటున్నారు, వాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీ గురించి తప్పుడు మాటలు, ఎందుకంటే ఇప్పుడు ప్రతి మీకు సాఫ్ట్వేర్ ఆఫీసుల్లోనో లేదంటే ప్రతి ఆఫీస్లో కూడా ఇలా వేధింపులు అనేవి ఉంటాయి. మేనేజరో టీమ్ లీడో వాడు ట్రై చేస్తూ ఉంటాడు, ఇది చేస్తూ ఉంటాడు, వీళ్ళు అవాయిడ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, ఇదంతా నడుస్తుంది ప్రతి ఇండస్ట్రీలో. బట్ పాయింట్ అవుట్ చేయడానికి సినిమా ఇండస్ట్రీ అనేది ఫస్ట్ ఉంటుంది, కళ ప్రపంచం, గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి మీరు అన్నట్టు ఇలా ఉంటుంది. ఎవరైనా మీ ఎదురుగుండా వెనకాల కానీ మీ పక్కనున్న కాన్వర్జేషన్స్ కానీ మూవీ ఇండస్ట్రీ గురించి కానీ హీరోయిన్స్ గురించి కానీ ఆర్టిస్టుల గురించి కానీ తప్పుగా మాట్లాడుతున్నారు అనుకోండి, ఇలాగా కామన్ రా చెప్పి కోపం వస్తుందా? మాట్లాడతారా వాళ్ళతో? అరిచేస్తా. ఎవరు తప్పు ఉంది అసలు? ఫస్ట్ థింగ్, మనం ఎవరు మాట్లాడే హక్కు ఉన్నోళ్ళం? మీకు నాకు ఇష్టమే ఒక గదిలోకి వెళ్ళినప్పుడు థర్డ్ పర్సన్ ఎవరికి మాట్లాడాలి? వాళ్ళిద్దరికి ఇష్టమై వెళ్ళారు, నువ్వెవడో క్వశ్చన్ చేయడానికి అని అడుగుతా. ఖచ్చితంగా క్వశ్చన్ చెయ్యాలి మనం. ఇప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళినోళ్ళు బాగానే ఉన్నారు, నీకేంటి ఇప్పుడు నువ్వు వెళ్ళలేదనా నేను పిలుచుకోలేదనా? సేమ్ చిరంజీవి గారు చెప్పిన మాట, చిరంజీవి గారు కూడా సేమ్ ఇదే చెప్పారు మొన్న. ధైర్యం అవడానికి నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ జనరేషన్కి ఇండస్ట్రీలో ఎలాంటిది ఏం లేదు, మీరు మీరు మీ ప్రవర్తన బట్టే ఆపోజిట్ ఉంటుంది తప్ప మీరు ధైర్యంగా పంపించండి ఆడబిడ్డలని చెప్పి ఖచ్చితంగా చెప్తాను. నేను ఒక ఆడ మనిషిని అయ్యి ఉండి ఇండస్ట్రీకి వచ్చి 22 సంవత్సరాలు, 24 2019 అంటే 27 సంవత్సరాలు అయింది ఇండస్ట్రీకి వచ్చి. నేను ఒక టచ్ అప్ గర్ల్గా ఉంచా, 50 రూపాయలు తీసుకున్న రోజుకి. ఆ రోజు నుంచి ఈ రోజుకి నేను ఎంత మందిని చూసుంటానో ఇండస్ట్రీలో నాకు తెలుసు. నా లైఫ్లో నాకున్న 39-40 ఇయర్స్ నా లైఫ్ జర్నీలో నేను 24 ఇయర్స్ ఇండస్ట్రీలోనే ఉన్నానంటే ఎన్ని వేల మందిని చూసుంటాను. నాకు ఎందుకు తప్పుగా అనిపించట్లేదు? ఎందుకు తప్పుగా అనిపించట్లేదు? మనం చూసే కళ్ళని బట్టి, మనం వినే చెవులను బట్టి ఉంటుంది. నాకు ఈ రోజు తప్పుగా అనిపించలేదు. మళ్ళీ ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు, కింద మనకి కామెంట్స్ పెడతారు కదా, నువ్వు చేసి ఉంటావు అందుకే నీకు అనిపించట్లేదు. ఎవరికన్నా దమ్ము ఉంటే రమ్మనండి. ఇండస్ట్రీలో ఖచ్చితంగా దమ్ము ఉంటే రమ్మనండి. ఎంత తప్పు చేసినోడైనా, ఏ తప్పు చేయనోళ్ళైనా నిజాయితీగా చెప్పగలిగే మాట ఒకటే, ఎవడు ఎవరిని బలవంతం చెయ్యరు. అది చెప్పే ధైర్యం లేని వాళ్ళు కూర్చోమనండి ఇంట్లో. అసలు ఈ టాపిక్లో మనం తీసుకోవచ్చలేదు తెలియదు, కానీ శ్రీరెడ్డి గారు అప్పుడు చాలా ఇష్యూ చేశారు. నేను ఆ టైంలో చాలాసార్లు న్యూస్కి వచ్చి మాట్లాడాలి, వెళ్ళి మాట్లాడాలి. ఓకే, ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇండస్ట్రీ, మనం మాట్లాడతాం తప్పు లేదు, అరే అది వచ్చి మాట్లాడేది దాని పబ్లిసిటీ కోసం రా అని చెప్పేవాడే తప్పించి నేను మాట్లాడే నిజాన్ని, నిజాయితీని ఎవ్వరూ క్యాప్చర్ చేయట్లా. సినిమాలు చేయక వెనకబడిపోయింది కదా, సినిమాల్లో కనిపించడం కోసం ముందుకు వచ్చి మాట్లాడుతుందిరా అని కింద కామెంట్ పెడతాడు. ఆ కామెంట్ పెట్టేవాడికి బుద్ధి ఉండదు. వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యి ఉంటే ఈ ప్లేస్లో ఉండి మాట్లాడుతున్నారు అని అవగాహన కూడా లేకుండా కింద కామెంట్స్ రాసేవాళ్ళు ఉన్నారు. కామెంట్స్ రాసేవాళ్ళు ఫస్ట్ ఎన్ని తప్పులు చేశారు, ఎన్ని ఒప్పులు చేశారు, ఎంత పాజిటివ్ చూసారు, ఎంత నెగిటివ్ చూసారో ఫస్ట్ చూసుకొని కామెంట్ పెట్టమనండి ధైర్యం ఉంటే.
సో ఇప్పుడు ఒక అమ్మాయి నిజంగానే ఆ అమ్మాయికి ఏదైనా చెడు జరిగి చెప్తే తప్పులేదు. అది అందరూ ఎవరో నెగెటివ్ కామెంట్స్ పెట్టకూడదు. బట్ మీరు అన్నట్టు ఇందాక అప్పుడు ఎందుకు చెప్పలేదు అనేది కూడా వ్యాలిడ్ క్వెషన్. మరి ఎప్పుడు జరిగితే అప్పుడే చెప్పాలి తప్ప చెప్పాలి. మనకి ఇంకా అవకాశాలు పోయినాయి, మనకు అన్యాయం జరిగిందని అప్పుడు ఫీల్ అయ్యి అప్పుడు వచ్చి చెప్పడం అనేది కూడా తప్పు. తప్పు, ఉమ్. చాలా తప్పు. ఉమ్. నేను ఎవరిని అయితే హీరోయిన్స్నా, మదర్ రోల్స్నా, హీరోల్నా, ఫాదర్ రోల్స్నా, లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్లా, ప్యాడింగ్ ఆర్టిస్ట్లా, ఉమ్. ఎంత పెద్దవాళ్ళని కానీ ఎంత చిన్న వాళ్ళని కానీ నేను కించపరచడానికి అయితే మాట్లాడుతున్న మాట కాదు. కానీ ఇది నా మనసులో ఉన్న వేదన కిందే అనుకోండి. ఉమ్. ఇండస్ట్రీని ఎప్పుడూ దయచేసి తప్పు పట్టకండి. మనం నిజంగా కష్టంలో ఉన్న రోజు ఈ ఇండస్ట్రీ నుంచే పిలిచి అన్నం పెట్టారు. నేను నా పాప పుట్టినప్పుడు ఎంత స్ట్రగుల్ పడి పక్కన వాళ్ళు నాకు 10 రూపాయలు ఇస్తే బాగుండు అని ఎదురు చూసిన నేను ఈరోజు నేను తింటాక కూడా హ్యాపీగా ఉన్నాను అంటే అది కేవలం ఇండస్ట్రీ వల్లే. ఉమ్. నాకు ఇంకొక వర్క్ కూడా తెలీదు. క్యారెక్టర్స్, షూటింగ్స్ చెప్పుకుందామన్నా ఇంకేమీ లేదు. అవకాశం వచ్చిందా చేసుకోవాలి, అవకాశం లేదా ఇంట్లో కూర్చోవాలి. 3 నెలలు ఖాళీగా ఉన్న రోజులు ఉన్నాయి, 6 నెలలు ఖాళీగా ఉన్న రోజులు ఉన్నాయి. షూటింగ్ వచ్చినప్పుడు సంపాదించుకున్న రూపాయి ఏదైనా ఉంటే తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకొని తీసుకొచ్చి ఇంటద్దులు కట్టుకొని ఇల్లు గడుపుకున్న రోజులు ఉన్నాయి. నా కూతురు పేమెంట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి వాళ్ళకి 1కి 4 సార్లు ఫోన్ చేసి నా కూతురు షూటింగ్ చేసిన డబ్బులు ఇంటికి వస్తే నేను బియ్యం కొనుక్కొని తిన్న రోజులు ఉన్నాయి. నేను ఎలా కామెంట్ చేస్తాను ఇండస్ట్రీ గురించి? ఎందుకంటే నేను అన్నం తిన్నా, నాకు అన్నం పెట్టింది, నా కుటుంబాన్ని ఈ రోజుకి ఇండస్ట్రీనే పోషిస్తుంది. నేను ఇంకా ఇండస్ట్రీలో అవకాశాలు రావు, చెయ్యలేను అనే వయసుకు వచ్చేలోపు అయితే ఎంతో కొంత దాచుకుని నా తిని నేను తినేంత ఉంచుకోవాలని ఉంది. 10 మందికి పెట్టేంత కాకపోయినా అడుక్కునే స్టేజ్కి అయితే రాకుండా ఉంటే చాలు. జెన్యూన్ ఆన్సర్. చాలామంది ఇండస్ట్రీలో ఏమైపోయారంటే అవకాశాలు ఉన్నప్పుడు మెయింటెనెన్స్ నాకు నచ్చని వర్డ్ అది. మన చేతిలో 10,000 బ్యాగ్ ఉందా, మన చేతిలో 1,50,000 ఫోన్ ఉందా, మన మేకప్ ఏదో విలువ, స్టిక్స్కి కాస్ట్ ఎంత ఉంది, మనం వేసుకున్న కాస్ట్యూమ్కి కాస్ట్ ఎంత ఉంది, బ్రాండ్ ఏముందని చూస్తారు. కానీ అరే రాత్రికి నువ్వు ఇంట్లో తినడానికి బియ్యం ఉన్నాయా లేదని చూసుకునేవాడు ఎంతమంది? ఇండస్ట్రీలో ఉండాలి అనుకుంటే మెయింటెనెన్స్ అన్న మాట మర్చిపోయి జెన్యూన్గా ఉండి వర్క్ చేసి రూపాయి నువ్వు దాచుకుంటాం చేతనైతే దాచుకొని బతుకు, లేదా ఇండస్ట్రీలో ఉండమాకు. ఎందుకంటే ఆఖరి రోజుకి అడుక్కునే స్టేజ్కే వెళ్తాం. ఇంకొక మాటలు విన్నానండి, నాకు షాకింగ్ అనిపించింది. ఏంటంటే మొన్న సావిత్రి మూవీనా? మూవీ గురించి ఆ రోజు మాట్లాడినప్పుడు మీరు అంటే చాలా అలా మాట్లాడేశారు అనిపించింది. ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ చేశాను కదా, ఆ క్యారెక్టర్ మీకు మంచి పేరు తెచ్చిపెట్టి ఉండొచ్చు. చాలా మంది భయపడతారు. రైల్వే స్టేషన్ సినిమా చాలా మంది భయపడతారు. బట్ నాకు ఇష్టం అలాంటి క్యారెక్టర్ చేయడం కూడా. అలాంటి వాళ్ళని చూసి గౌరవం ఏమో అన్నారు. ఏంటి, ఎందుకు అన్నారు ఆ మాట? నాకు అర్థం కాదు. గౌరవం అంటే అండి, ఒక మనం చాలా విషయాల్లో మాట్లాడుకుంటాం తల్లి గొప్పదనం గురించి. తండ్రి లేకపోయినా తల్లి ఎలా బతికింది, ఎలా బతికిచ్చింది మమ్మల్ని అనేది నేను చూసాను మా అమ్మగారిని. కాబట్టి నాకు తల్లి గౌరవం బాగా తెలుసు. ఏ తప్పు చేసిందా, ఏ తప్పు చేయలేదు అనేది భగవంతుడికి తెలుసు. మా అమ్మగారి గురించే మాట్లాడుతున్నాను, ఎవ్వరి గురించి మాట్లాడతలా. మొగుళ్ళు లేకుండానే 2 పిల్లల్ని సాకుతుందంటే మేము చూసాం అన్న మాటలకి రోజులు ఎక్కెక్కి ఏడ్చుకున్న పడుకున్న రోజులు ఉన్నాయి మా అమ్మగారు. ఆ స్టేజ్లోనే మేము ఇడ్లీ వ్యాపారం రోడ్డు మీద, నాకు 9 సంవత్సరాల పిల్లని రోడ్డు మీదకి వెళ్ళి ఇడ్లీ అమ్మిచ్చింది మా చేత అంటే అది ఎంత గౌరవంగా బతికుంటే. వయసుకు వస్తున్న ఆడపిల్ల నాకు మెచ్యూర్ అయ్యాక నేను మార్కెట్కి వెళ్తుంటే ఈ వయసులో ఇక దీన్ని పంపించడం మర్యాద కాదు అనుకొని తను ఆపిచ్చేసుకుంది. నేను మెచ్యూర్ అయ్యేదాకా కూడా నేను ఇడ్లీ వ్యాపారానికి వెళ్ళా. మరి మా అమ్మగారు ఆ రోజు ఎందుకు సంపాదించలా? కరెక్ట్గా 26 ఇయర్స్ వచ్చినప్పుడు చనిపోయారు మా నాన్నగారు. మరి మా అమ్మగారికి వయసు లేదా? మా 2 ఆడపిల్లలను పెట్టుకుని ఆమె ఎందుకు కష్టపడింది? ఆవిడ కష్టపడకపోయినా ఆవిడ ఎన్ని మాటలు అన్నారో, అవి ఎంత ఏడ్చిందో నాకు మా అక్కకి ఈ రోజుకి గుర్తు. అలాగా గౌరవం మేబీ ఆ వయసులోనే స్టార్ట్ అయిందేమో వాళ్ళ మీద. నాకు ఏడ్చేదమ్మ, ఈ పనైనా చేసుకుంటూ ఉంటే ఇలా సంపాదిస్తున్నావు, ఏ పని చేయకపోయినా ఈ పని చేసి సంపాదిస్తున్నావు అని అంటున్నారే అని. ఆ పని చేయటం అంటే ఏంటి అనేది ఒక వయసు వచ్చాక తెలిసింది. అలాగా తెలియకుండా రైల్వే స్టేషన్ మూవీలో ఆ క్యారెక్టరు, మా అమ్మగారు నన్న మాటలు, ఆవిడ ఏడ్చిన ఏడుపులు క్యారెక్టర్ నుంచి బాగా కనెక్ట్ అయినాయి. దాని తర్వాత నేను కనీసం 4 సినిమాలు చేస్తుంటాయి ఈ క్యారెక్టర్కి.
రేపు వచ్చినా చేస్తా. నాకు నిజంగా చాలా ఇష్టం. పోలీస్ క్యారెక్టర్ అంటే ఇష్టం. వై? బికాస్ మా అమ్మగారు నన్ను కానిస్టేబుల్ అయినా చేయాలని చెప్పి చాలా ప్రయత్నించారు. నువ్వు 10th కంప్లీట్ చేసుకో, నేను పోలీస్ ట్రైనింగ్ పంపిస్తాను, నువ్వు 10th కంప్లీట్ చేసుకో, నేను హాస్టల్ పంపించి పోలీస్ ట్రైనింగ్ పంపిస్తానంటే భయం వేసేది. అమ్మో నేను మా అమ్మ దగ్గర నుంచి దూరం పంపించేసిద్దా, అమ్మో నేను మా అమ్మ దగ్గర నుంచి దూరం వెళ్ళిపోవాలా అని. అలాగా పోలీస్ క్యారెక్టర్ మా అమ్మగారికి నన్ను చూడటం ఇష్టం వల్ల పోలీస్ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. ఒక మగ దిక్కు లేని ఆడదాన్ని సమాజం చూసే చూపులు అనుభవించిన మనసుకు మాత్రమే తెలుస్తాయి. అందుకే నాకు ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్స్ అంటున్నా ఒక్క రెస్పెక్ట్. తండ్రి లేకుండా సింగిల్ పేరెంట్గా పిల్లల్ని పెంచే క్యారెక్టర్స్ అన్న చాలా ఇష్టం. ఎందుకంటే ఆ పెయిన్ తెలిసిన వాళ్ళే ఆ పెయిన్ చేయగలుగుతారు. యాక్ట్ చేయడం అందరి వల్ల ఇది, కానీ కొన్ని క్యారెక్టర్లు చేయలేం. అది ఇన్వాల్వ్ అవ్వాలి, లేదంటే ఫీల్ అవ్వాలి, కొద్దో గొప్ప అనుభవం అవ్వాలి, అయితేనే కొన్ని క్యారెక్టర్స్ చేయగలుగుతాం. అలా నాకు ఆ క్యారెక్టర్ అంటే చాలా గౌరవం. చాలా నవ్వుతూ చెప్పారు అక్కడ. నేను ఎంత పెయిన్ ఉంటుంది దీని వెనక అని నేను అనుకోలేదు. ఎవరు ఊరినే చేస్తారండి? ఒక భర్తని కాదని ఒక భార్య లేదంటే ఒక ఆడది ఒకరి దగ్గరికి వెళ్ళి పడుకొని సంపాదిస్తుంది అంటే దానికి ఎంత అవసరం అనేది ఎందుకు ఆలోచించాం? ఇండస్ట్రీలో కూడా మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి నేను ఇదే ఆన్సర్ ఇస్తా. తనకి ఎంత అవసరమై వెళ్తుందో, తను ఏ అవకాశం కోసం వెళ్తుందో, తన విషయం ఏంటో నీకెందుకు? ఇన్ని మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఇంటికి తీసుకెళ్ళి 30 రోజులు అన్నం పెట్టండి ఒక ఆడదానికి. ఏ తప్పుడు చూపు చూడకుండా, ఏ తప్పుడు మాట మాట్లాడకుండా ఒక తల్లి గౌరవం ఇచ్చి అన్నం పెట్టే మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వేళ్ల మీద లెక్కేసుకుంటాం. లక్షల్లో చూసుకుంటే 1000 మంది వస్తారు, వేలలో చూసుకుంటే 100 మంది వస్తారు, 100లో చూసుకుంటే ఒకళ్ళు ఇద్దరు వస్తారు. అట్లనే మగవాళ్ళని తప్పు అంటలా. ఆడవాళ్ళు ఎంతో కొంత తప్పు ఉంటుంది, మగవాళ్ళది ఎంతో కొంత తప్పు ఉంటుంది. అర్థం చేసుకోక గుణాలు లేకపోవడం వల్ల జరిగే మిస్టేక్స్ ఇవన్నీ. నేను ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా నా ఇంట్లో నా భర్త ఈ రోజుకి నోరు తెరిచి నన్ను ఒక మాట కానీ చెయ్యెత్తి ఒక దెబ్బ కానీ వేయలేదు అంటే నేను నిలబెట్టుకున్న గౌరవం అది. నేను ఇన్ కేస్ బ్యాడ్ బిహేవ్ చేసినా, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడినా, బ్యాడ్ సర్కిల్లో నేను తిరుగుతున్నా నన్ను అనేవాడేమో. నేను గర్వంగా చెప్పుకుంటా, నా అమ్మ తర్వాత నా హస్బెండే నాకు అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు అన్నీ సర్వస్వం. ఎందుకంటే ఆయన సపోర్ట్ అంత ఉంటుంది. అక్క సపోర్ట్ ఎంత ఉంటుందో, ఒక తల్లి తండ్రి, అసలు తండ్రి మాకు ఊహకే తెలియదు. నాకు 4 ఏళ్ళప్పుడే చనిపోయారు. తండ్రి స్థానంలో ఆయనే, తల్లి స్థానంలో ఆయనే, అక్క స్థానంలో ఆయనే, అన్న స్థానం, చెల్లి స్థానం, స్నేహితుల స్థానం, అంత స్థానం ఆయనకి నేను ఇవ్వగలుగుతున్నానంటే నేను ఇండస్ట్రీలో ఉన్నా నాకు ఆయన ఇస్తున్న గౌరవం అలాంటిది. మరి అతను మగతనేగా. తను ఎప్పుడైనా క్వశ్చన్ చేయొచ్చుగా, ఇండస్ట్రీలో ఎన్ని ఉంటాయో నాకు తెలిసే, నువ్వేం చేయకుండా ఉన్నావా అని నన్ను ఎందుకు ఎప్పుడు అడగల? అది మీరు మాటల కంటే కూడా మీ